ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఈస్ నన్ అదర్ దెన్ మన శ్యామ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ జర్నీ ఎలా జరిగింది, ఒక స్ట్రీట్ షెఫ్ టు మాస్టర్ షెఫ్? నా కల్లో కూడా ఈరోజు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్లో వస్తానని అనుకోలేదు, ట్రై చేయలేదు కూడా. ఒక మినీ యుద్ధమే ఉందని. మినీ యుద్ధం కాదు, 17,000 అంటే బాహుబలి యుద్ధమే. ఇది ఆర్డర్ బేస్ దొరుకుతాయి, కానీ రెగ్యులర్గా ఒక కామన్ మ్యాన్ ప్రతి సీ ఫుడ్ తినాలంటే ఒక స్పాట్ ఉండాలి. గోవాలో దొరుకుతుంది, అలా వైజాగ్లో ఎందుకు దొరకకూడదు? చాలా మంది చూసి చిరాకు పడి వెళ్ళిపోయారు. జస్ట్ ఎలోఫిన్ టూనా వైజాగ్లో దొరుకుతుంది. ఇక్కడ నుంచి జపాన్ వెళ్తుంది, ఇక్కడ నుంచి థాయిలాండ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి మలేషియా వెళ్తుంది. డబ్బులు సంపాదించాలి. డబ్బులు లేకే కదా నేను ఇబ్బంది పడ్డాను. డబ్బులు లేక నేను హోటల్లో సెల్లర్లో పడుకోవడం, పార్క్లో పడుకోవడం. డబ్బులు సంపాదించాలి. అలాగే డబ్బులే ఇంపార్టెంట్. మనీ లేకపోతే రెస్పెక్ట్ లేదు. ఒక కారు కొనుక్కున్నా, నేను ఎవరికి తెలియదు ఈ స్టోరీ. కారు కొనుక్కున్నా, ఇన్ఫిల్ కొనుక్కున్నా, కసి మీద రోజుకి ఒక పేరు చెప్పులు వేసుకోవాలని చెప్పి 30 పేర్స్ చెప్పులు, శాండిల్స్, షూస్ కొనుక్కున్నా. అంటే షాపింగ్ మాల్, లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్. ఇక్కడ హెడ్స్ వంట వాడిని ఎలా చేసుకుంటావు నువ్వు, ఒక వంట మనిషితో లవ్ ఏంటి, అంతా బాగుంది. 2019 మా వైఫ్ జూన్ 29న ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీకి వచ్చింది. పాప పుట్టింది జూన్ 29న. పాప పుట్టడం రెస్పిరేటరీ ప్రాబ్లం. తిట్లు తిన్నాను, దెబ్బలు కాసాను, అప్పులు చేయడం స్టార్ట్ చేశాను. తెలీదు ఎందుకు, ఫ్యామిలీలో చాలా మంది వదిలేమన్నారు. అది నేను ఎప్పుడు నా లైఫ్లో ఒక డిసప్పాయింట్ ఎప్పుడు ఉండిపోద్దని కాదు. అదే నేను ఎప్పుడు లైఫ్లో బాగా రిగ్రెట్, డిసప్పాయింటెడ్గా ఫీలింగ్ అది ఒకటి ఉంటున్నాను. షోకి వెళ్ళి రాగానే అందరూ అనుకుంటారా ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు నేను షో గురించి 3 months ఖాళీగా ఉండిపోయాను. బాబు వాడైతే ఫుల్ ఎనర్జీ, ఇంకా ఫుల్ బేస్, ఇంకా చాలా అల్లరి, చాలా క్యూట్గా ఉంటాడు. నాకు ఇప్పుడు నా స్ట్రెస్ బస్టర్ అనమాట. ఫుల్ యాక్టివ్. ఇక్కడ ఉండడానికి ఒక రీజన్ మా వైఫ్ కూడా. ఇప్పుడు మన ఇంట్లో మన వైఫ్, అమ్మ, నాన్న వీళ్ళు మాత్రం మనకు సపోర్ట్. సరే నువ్వు వెళ్ళు, కష్టమో నష్టమో కలిసి భరిద్దాం. నీకు డబ్బులు ఉన్నాయని నేను లవ్ చేయలేదు, డబ్బులు లేనప్పుడే నేను లవ్ చేశాను. మనకి రిలేటివ్స్కి మనకి ఏది ఇష్టమో తెలుస్తుంది. మనకి అది ఎంత ఇష్టం అనేది మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది. ఇలాంటి అదృష్టం, ఏ అదృష్టం చేస్తే ఇలాంటి బతుకు వచ్చిందిరా నాకు ఈ 3 నెలలు. ఫస్ట్ మన సౌత్ ఇండియా యూట్యూబ్ క్రియేటర్ ఆయన. ఇప్పుడు ఆసియాలో మోస్ట్ సర్చ్డ్ షెఫ్ కింద ఆయన. గోరేగాం అందరూ ఎంజాయ్ చేస్తా, నేను డల్గా ఉన్నాను. ఎందుకు చెప్పి ఆ రోజు నైట్ నుంచి మార్నింగ్ 30,000 నాకు ఫోన్పే చేసి. చూడలేదు, స్టార్టింగ్ బాగానే ఉంటారు ఫ్రెండ్స్, ఇది అది బ్యాచ్ అని. ఒక 2-3 వారాలు కాంపిటీషన్ రాగానే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. సో ఈ గెస్ట్ చేతి వంట ఒక్కసారన్నా తినాలి అని మాస్టర్ షెఫ్ చూసిన వాళ్ళు అందరూ అనుకున్న వాళ్ళే. సో ఈయన సీ ఫుడ్ ఏదైనా టాస్క్ వచ్చింది అంటే కనుక ఈయన అదరగొట్టేస్తారు అని మనం అందరం ఆల్రెడీ ఫైనల్గా డిసైడ్ అయిపోయి ఉంటాం ఈ టాస్క్ విన్నర్ ఎవరు అనేది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. హీఈస్ నన్ అదర్ దెన్ మన శ్యామ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈయన యాక్చువల్గా వైజాగ్లో ఉంటారన్న సంగతి మనందరికీ తెలుసు. ఈయన ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ సో వైజాగ్ వెళ్ళి షూట్ చేయాలా, లేకపోతే ఆయన ఏమన్నా ఇక్కడికి ఏమైనా వస్తారా అని చాలా అనుకున్నాం. కాకపోతే లక్కీగా ఈయన ఏదో పని మీద హైదరాబాద్ వస్తే ఈయన పట్టుకుని ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టాను. సో ఈయనకి ఉన్న బిజీ టైంలో కొంత టైం మనకి ఇచ్చారు. సో ఇప్పటికి ఈయన మనం అందరికీ కామన్గా ఉన్న క్వశ్చన్స్ని ఈరోజు ఈయన అడిగి ఆ ఆన్సర్స్ అన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. శ్యామ్ గారి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ శ్యామ్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? అనక్కర్లే, ఆనందం. సో ఎలా ఉన్నారు?
ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఒక స్ట్రీట్ షెఫ్ అనే అతను ఎక్కడో వైజాగ్లో ఒక స్ట్రీట్ షెఫ్ మాస్టర్ షెఫ్ లెవెల్ వరకు వెళ్ళి అది కూడా ఫైనల్స్లో ఒక రన్నరప్ కింద రావడం అంటే అది చాలా అసలు ఊహించలేము అసలు. సో అలాంటి పొజిషన్, సో అసలు ఈ జర్నీ ఎలా జరిగింది, ఒక స్ట్రీట్ షెఫ్ టు మాస్టర్ షెఫ్ ఎలా జరిగిందండి? సో నేను ఒక స్ట్రీట్ షెఫ్ అని మీ అందరికీ తెలిసింది, షోలో కూడా చూస్తారు వైజాగ్లో ఒక బీచ్లో. నా కల్లో కూడా ఈ రోజు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్లో వస్తానని అనుకోలేదు, ట్రై చేయలేదు కూడా. ట్రై కూడా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అది నా కళలకు మించి ఉంది, నా ఊహకు మించి ఉంది మాస్టర్ షెఫ్. అక్కడికి నేను వెళ్ళగలనా అనే కాన్ఫిడెంట్ కూడా లేదు నాకు. అక్కడికి మనం ఎందుకు వెళ్తాం, టైం వేస్ట్ చేసుకోవడం, అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, పెద్ద పెద్ద షెఫ్లు చేస్తారు, మనకు అంతవరకు ఛాన్సే రాదు, మనం అలాంటివి చేయలేము అని ఒక దాంట్లో ఉండిపోయి నా పని నేను చేసుకెళ్ళిపోతుండేవాడిని. సో నాకు కుకింగ్ పైన ప్యాషనే నేను ట్రై చేయకపోయినా అక్కడ నుంచి నాకు కాల్ వచ్చేలా చేసింది. సో టాలెంట్ ఎక్కడున్నా మాస్టర్ షెఫ్ గుర్తిస్తుంది అనడానికి, కుకింగ్లో టాలెంట్ ఎక్కడున్నా మాస్టర్ షెఫ్ గుర్తిస్తుంది అనడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ అనమాట అది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు మాస్టర్ షెఫ్ నుంచి కాల్ వస్తుంది ఆడిషన్కి రమ్మని. అసలు ఆడిషన్స్ అనే థాట్ కూడా ఎప్పుడు నేను ఇప్పుడు ఏ ఆడిషన్స్కి, ఏ కుకింగ్ కాంపిటీషన్ కూడా నేను వెళ్ళలేదు. ఫస్ట్ ఆడిషన్ వైజాగ్లో 2 times ఫేస్ చేసి, హైదరాబాద్లో 2 times ఫేస్ చేసి, ముంబై దాకా వెళ్ళాను. వాళ్ళు అనుకున్నారు దీనిలో ఏదో టాలెంట్ ఉంది, ఒక అవకాశం ఇద్దాం, ప్రూవ్ చేద్దామని నన్ను అప్రోచ్ అయ్యి ఇలాగా రమ్మని చెప్పేటప్పటికి నేను అసలు నమ్మలేదు. అసలు నేను ఎందుకు మాస్టర్ షెఫ్కి, వాళ్ళెందుకు పిలుస్తారు, ఫేక్ కాల్స్ ఇవన్నీ. స్ట్రీట్ షెఫ్కి అంత పెద్ద ప్లాట్ఫామ్లో ప్లేస్ దొరుకుతుందా, ఎవరో కోరిండే చేస్తున్నారు కాల్స్ ఇవన్నీ అనుకున్నాను. బట్ ఆ ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత కొన్ని వందల మంది, కొన్ని వేల మంది లైన్లో నిల్చొని అక్కడ మాస్టర్ షెఫ్ లోగోస్ అంటించుకొని వాళ్ళ ప్లేటింగ్స్తో పట్టుకుని చాలా భయం వేసింది. వీళ్ళు నన్ను ఎందుకు పిలిచారు, పిలిచి ఆడిషన్కి ఎందుకు కూర్చోబెట్టారు, పిలిచిన డైరెక్ట్ షోకి తీసుకెళ్ళచ్చు, ఆడిషన్ మళ్ళీ ఎందుకు, ఇంతమందితో రాగలుగుతామా, వాళ్ళే పిలిచారు కదా, అదే షోకి తీసుకెళ్ళిపోతే బాగుంది డైరెక్ట్గా, మళ్ళీ ఆడిషన్కి ఎందుకు పిలిచారు. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను, పిలిచారు అంటే మనం డైరెక్ట్ షోకి వెళ్ళిపోతాను, ఎంతమంది ఉంటారు ఆడిషన్ అంటే, మనకే ఏవో క్వశ్చన్స్ అడుగుతారేమో, మన ఫుడ్ ఒకళ్ళెదురు తింటారేమో రూమ్లో, ఇట్లా ప్లాన్ చేసి అనుకున్నా. అక్కడికి వెళ్తే కొన్ని వందల మంది లైన్లో ఉన్నారు. మార్నింగ్ 9కి వెళ్ళాను వైజాగ్లో ఆడిషన్స్కి, నా డిషెస్ తీసుకొని. ఈవినింగ్ 6:30, 7కి వచ్చాను బయటకి. అంత రష్ ఉంది వైజాగ్లో. రౌండ్ 1, రౌండ్ 2 అయిపోయింది. హైదరాబాద్ రమ్మన్నారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ సేమ్ మన అత్తాపూర్లోని మధ్యాహ్నం వెళ్ళాను. వైజాగ్ నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి ఇక్కడ ఒక డిష్ ఫ్రంట్ రూమ్లో చేసుకొని ప్లేటింగ్ అనేది సెట్ చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ 8 అయిపోయింది నైట్. ఇక్కడ ఇంకా రష్ హైదరాబాద్లో. అక్కడ క్వాలిఫై అయిన తర్వాత కుకప్ అన్నారు. అంటే ఇప్పటి వరకు ఇంట్లో చేసుకొచ్చాను డిష్లు, అది నేను చేస్తానా రెస్టారెంట్లో కొనుక్కొని వచ్చానా ఎలా తెలుస్తుంది. సో వాళ్ళ ముందు 1 hourలో కుక్ చేయాలి. ఖైరతాబాద్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఒక కిచెన్ ఇచ్చారు, ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు, యువర్ సిగ్నేచర్ డిష్, ఎనీ డిష్, 1 hour టైం, 10 minutes ప్యాంట్రీ ఓపెన్, వెళ్ళి చూసుకోండి చేయండి అన్నారు. బ్యాచెస్గా. అందులో నేను స్టీమ్ ఫిష్ చేసి ఇచ్చాను. సో అప్పుడు కూడా ఫిష్ అనమాట. సో మంచిగా స్టీమ్ ఫిష్ వితౌట్, అంటే మన ఈ స్పైసెస్ కదా, రెగ్యులర్ చిల్లీ పౌడర్ ఇవి కాకుండా ఆర్గానిక్ స్పైసెస్ అనమాట. మెంటు, కొరియండర్, గ్రీన్ చిల్లీ, సమ్ పెప్పర్, లైట్ మసాలా వేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని స్టీమ్ చేసి అకాంబినేషన్ వెజిటేబుల్స్తో ఇచ్చాను వాళ్ళకి. అది అండ్ సమ్ సైడ్ సాసెస్ ఇవన్నీ ఇవ్వగానే హైదరాబాద్లో కుక్ ఆఫ్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయిపోయాను. నెక్స్ట్ ముంబై వెళ్ళాలి. అక్కడేమైనా వదిలేసారా అనుకుంటే అక్కడ వదలలేదు, అక్కడ ఇంకొక ఆడిషన్ పెట్టారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ వైజాగ్ అయిపోయిన తర్వాత ఈ 16,000 మంది 15,000 మందిలోని అందరినీ సెలెక్ట్ చేసి ఒక 17 మందిని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు, 17 members. ఆ 17 members ముంబై రమ్మన్నారు. ఈ ముంబైలో లాస్ట్ ఆడిషన్. ఈ ఆడిషన్ లో మెయిన్ జడ్జెస్ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు ఈ స్టేట్స్ లో వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ 4 జిల్లాల్లో ఆడిషన్స్ అయ్యాయి. 4 జిల్లాల్లోని మెయిన్ షెఫ్స్ కొంతమంది ఉంటారు, టాలెంటెడ్, చాలా టాలెంట్, హాఫ్ స్క్రీన్ షెఫ్స్. వాళ్ళు నిజంగా టాలెంట్ ఉందా క్వశ్చన్స్ అడుగుతారు, డిష్లో టేస్ట్ చేస్తారు, ఎలా చేశారు, ఇది కాకపోతే ఇంకోళ్ళు ఎలా చేస్తారు, ఏ టెక్నిక్లో చేశారు, ప్రతిదీ అడుగుతారు. అది మనం ఎలా చెప్పే విధానం అంటే వాళ్ళు తెలిసిపోతుంది, మనం చేసామా చేయలేదా, దానిపైన అవగాహన ఉందా లేదా అని మాట్లాడేటప్పుడు ఆ షెఫ్స్కి తెలిసిపోతుంది. సో వాళ్ళు
షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా 16,000 మందిలో 17 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యి ముంబై దాకా వెళ్ళారు. ఓకే. యాక్చువల్ అక్కడ వరకు వెళ్ళారంటే వాళ్ళు బాగా, ఇంకా మీరు ఆ 17 మంది తోపులు అనకూడదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ 3 జడ్జెస్ సంజయ్ గారు, నిఖితా గారు, చలపతి గారితో ఆడిషన్ ఉంటుంది. అది టీవీలో షూట్ అవుతుంది. ఆ షూట్ అయ్యేది ఇదన్నీ కనిపిస్తుంది. కానీ అక్కడ మా భయం ఏంటంటే ఇంత కష్టపడి అక్కడి వరకు వెళ్ళి అక్కడ వైట్ యాప్రాన్ రాకుండా బ్యాక్ వచ్చేస్తే నేను చాలా భయపడ్డాను. అవన్నీ వదిలేసి వచ్చా, స్టాలు నా అన్ని వదిలేసి వచ్చా. ఇక్కడ యాప్రానే రాలేదంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు 0 అయిపోతాను. 0 కాదు మైనస్కి వెళ్ళిపోతాను. ఇది దక్కలేదు అది దక్కలేదు అన్నట్టుగా. కానీ మంచిగా యాప్రాన్ పొందాను. లాబ్స్టర్ చేసి తీసుకెళ్ళాను. జడ్జెస్కి అయితే బాగా నచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. సో మాకు మీరు కనిపించేది వైట్ యాప్రాన్లో కనపడతారు. ఆ వైట్ యాప్రాన్కి ముందు చాలా బ్యాటిల్ ఉంది, ఒక మినీ యుద్ధమే ఉందని. మినీ యుద్ధం కాదు, 17,000 అంటే బాహుబలి యుద్ధం. ఇది ఏంటంటే అన్నిటికన్నా కుకింగ్ చేయడం కంటే మెయిన్ ప్రెజర్ ఏంటంటే సెలెక్ట్ అవుతాం లేదా. అవును. తర్వాత నార్మల్గా యూట్యూబ్లో మనం వీడియోస్ చేసుకున్నప్పుడు 100 తప్పులు చేస్తాం. రోల్ అవ్వడం లేదంటే సరిగ్గా చేయలేకపోతే ఒక చిన్న షై ఫీలింగ్ ఉంటుంది, మాట్లాడాలి పబ్లిక్లో పెట్టాలి. అలాంటిది 22 కెమెరాస్, జెమీ కెమెరాస్, ప్రొఫెషనల్ కెమెరా, మీ జడ్జెస్ ముందు కనబడకుండా బ్యాక్గ్రౌండ్ పక్కన ఒక 40-50 మంది క్రూ ఉంటుంది. వీళ్ళందరూ డైరెక్టర్లు, మేకప్ ఆర్టిస్టులు, టచ్అప్ మ్యాన్లు, తర్వాత కెమెరా ఆర్టిస్టులు, మైక్ సెటప్ మ్యాన్స్ ఒక 4-5 ఉంటారు, సెట్ బాయ్స్ ఉంటారు. వీళ్ళందరి ముందు మనం కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. వాళ్ళు చూస్తున్నారు కెమెరా మన ముందుకు వస్తుందని చెప్పేసి భయపడి వెనక్కి వెళ్ళకూడదు. సో ఇవన్నీ ఒక మెంటల్ ప్రెజర్ చాలా ఉంటుంది ఒక రియాలిటీ షోలో. అండ్ ఎప్పుడు అలాంటి షోలు ఫేస్ చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది. అందుకే మీ షోలో కూడా చాలా టెన్షన్గా, నర్వస్గా కనిపిస్తారు అందరూ స్టార్టింగ్ ఎపిసోడ్స్. తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఆర్టిస్టులు అంటే పర్వాలేదు కానీ మీకు అసలు ఎప్పుడు కెమెరా ఫేస్ చేయలేదు. చెప్తాను కదా, నార్మల్ కెమెరా ముఖమే పెడితేనే ఎలా మాట్లాడాలో తెలియక కళ్ళు ఏం చెప్పాలని తెలియదు. అట్లాంటిది అంత పెద్ద కెమెరాస్తో అంటే చాలా టెన్షన్ ఉంటుంది. సో మాస్టర్ షెఫ్ ఓవరాల్గా ఇది ఒక స్ట్రీట్ షెఫ్ నుంచి మాస్టర్ షెఫ్ రావడానికి ఇన్ని లెవెల్స్ నేను ఫేస్ చేసుకొని ఎన్నో డిషెస్ చేశాను. వైజాగ్ నుంచి ముంబై రావడానికి 6 డిష్లు చేశాను. సో మీరు ఒక స్ట్రీట్ షెఫ్ కదా, సో అసలు మీ స్టాల్ అది ఎక్కడ ఉండేది, అక్కడ అసలు ఏమేమి ఐటమ్స్ ఉండేవి, అసలు అవి ఏంటి? సో వైజాగ్ ఆర్కే బీచ్లో వైఎంసీఏ అని చెప్పేసి ఒక స్పాట్ ఉంటుందండి. వైఎంసీఏ చాలా ఫేమస్ స్పాట్ ఇన్ వైజాగ్ అనమాట. అక్కడ లైన్గా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. ఓకే. అక్కడ ఆహా బీచ్ బైట్స్ అని నేను క్రియేట్ చేసిన నా ఓన్ బ్రాండ్ అనమాట. ఓకే. ఆహా బీచ్ బైట్స్, ఏదైనా తినేటప్పుడు ఆహా అని ఫీలింగ్ వస్తుంది, బీచ్ బైట్స్. ఓకే. సో అలాగొక నేమ్ క్రియేట్ చేశాను, ఒక బ్రాండ్ని. అక్కడ నేను స్టార్టింగ్ మ్యాక్రెల్ అంటే కానాగడతా అని తెలుగులో అంటారు, ఫిష్ సముద్రంలో దొరికేది మ్యాక్రెల్. అక్కడి నుంచి లాబ్స్టర్, ఆక్టోపస్, ఇంకా ఎవ్రీథింగ్, ఈవెన్ షార్క్ కూడా, అన్ని సీ ఫుడ్స్, స్టింగ్రే, కింగ్ ఫిష్, వంజరం అంటారు, పాంఫ్లెట్ అంటారు, టూనా పెట్టాను. సో ఎవ్రీ సీ ఫుడ్ వైజాగ్లో ఎక్కడా దొరకని సీ ఫుడ్ మొత్తం నా దగ్గర దొరకాలి. ఏ టూరిస్ట్ అయినా వస్తే సీ ఫుడ్ తినాలి అంటే నా దగ్గరికి రావాలి. ఇంకా అదే మైండ్లో పెట్టుకున్నా, సీ ఫుడ్ తినాలంటే ఆ స్పాట్కి వెళ్ళిపోవాలి. అక్కడ దొరకందంటే ఏమి ఉండకూడదు. మీకు ఫిష్ కావాలా ఫిష్, ఆక్టోపస్ కావాలా ఆక్టోపస్, ప్రాన్స్ స్క్విడ్, స్టింగ్రేనా, తినడానికి మీకు ఓపిక ఉండాలి, మీరు రెడీ అయిపోవాలి. నేను ఏ సీ ఫుడ్ అయినా పెడతాను అనే కాన్సెప్ట్ తోటి అక్కడ నేను స్టార్ట్ అయ్యానండి. అది నా వైజాగ్లో నా షాప్ అక్కడ ఉండేది. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుందా షాప్? షాప్ ఉంది, బట్ నేను ఆ షాప్ నుంచి పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చాను. సమ్ నా బ్రదర్ లాంటి ఒక పర్సన్ అరవింద్ అని చెప్పేసి తనకి ఇచ్చి తను మెయింటైన్ చేసుకుంటాను. సో సేమ్ కంటిన్యూ అవుతుంది, బట్ నేను అక్కడ కుక్ చేయట్లేదు. నేను ఇప్పుడు స్ట్రీట్ వెండర్ నుంచి కొంచెం పెద్దగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్. స్ట్రీట్ షెఫ్ రికగ్నైజింగ్ అయిపోయింది, ఇప్పుడు మాస్టర్ షెఫ్ రికగ్నైజింగ్ వచ్చింది కదా, దాన్ని కంటిన్యూ చేయాలి. ఈవెంట్లు చేయాలి, సీ ఫుడ్ ఫెస్టివల్ చేయాలి, లేదా ఒక మంచి సీ ఫుడ్ కేఫేలా ప్లాన్ చేయాలి. సో మనం ఒక స్టెప్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనే దానిపై వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే. జనరల్గా సీ ఫుడ్ అంటే మన ఇంట్లో సీ ఫుడ్ ఉండాలి అంటే పీతలు, రొయ్యలు, చేపలు ఇలాంటివి ఉంటాయి. మీరు అసలు ఏ ధైర్యంతో ఈ ఆక్టోపస్లు, స్క్విడ్లు, అసలు మన తెలుగు స్టేట్స్లో అయితే ఎవ్వరు ఇంట్లో చేసుకోరు నాకు తెలుసు. అలాంటిది ఈ ఆక్టోపస్లు, స్క్విడ్లు, ఇలాంటివి, లాబ్స్టర్స్, ఇవన్నీ
పెట్టాలని, అసలు ఆ పెడితే అసలు జనాలు తింటారా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించానండి. ఎందుకంటే ఫస్టు ఇది చేసే ముందు నెగిటివిటీ కూడా చాలా ఎక్కువ వెళ్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా తేడా కొట్టింది, అది నా మీద చాలా ఎక్కువ నెగిటివిటీ వెళ్తుంది. లేదంటే అసలు పబ్లిక్ రెస్పాండ్ అవ్వలేదు, లాస్ అవుతాను. ఏం ఆలోచించాను, పబ్లిక్కి కొత్త కొత్త ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ తెలుసు అవి తినచ్చు, తినాలి అని ఉంటుంది. బట్ దొరికే ప్లేసెస్ లేవు మన లోకల్స్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు థాయిలాండ్ వెళ్ళారు, అక్కడ స్క్విడ్, లాబ్స్టర్స్, ఆక్టోపస్, చాలా సీ ఫుడ్స్ ఉంటాయి. అక్కడ తింటారు. వైజాగ్లో తిందామంటే దొరకవే. హోటల్కి వెళ్ళాలంటే వాచిపోతుంది స్టార్ హోటల్స్లో, అండ్ రెగ్యులర్గా దొరకవు, ఆర్డర్ బేస్ దొరుకుతాయి. కానీ రెగ్యులర్గా ఒక కామన్ మ్యాన్ ప్రతి సీ ఫుడ్ తినాలంటే ఒక స్పాట్ ఉండాలి. గోవాలో దొరుకుతుంది, అలా వైజాగ్లో ఎందుకు దొరకకూడదు? సో అది నా కాన్సెప్ట్ అనమాట. ఏదంటే ఇవి తినొచ్చు, తినే అవగాహన ఉంది, కొంతమందికి లేదు, వాళ్ళకి తెలియజేయాలి. మన వెస్ట్రన్ స్టైల్లో కాకుండా ఫ్యూజనల్ టు ఆంధ్ర స్టైల్. ఓకే, మీ సీ ఫుడ్ మొత్తం ఇప్పుడు మన సౌత్ ఇండియన్ స్టైల్, మన మసాలాలతో చేస్తాను. ఓకే, బట్ తినేది వేరే ఫుడ్, సీ ఫుడ్. అంటే లైక్ ఎట్లా ఆక్టోపస్ తినాలి. ఆక్టోపస్ మనం వెస్ట్రన్ స్టైల్ వెళ్తే కొంతమంది చైనీస్లో చూస్తే పచ్చిగానే తినేస్తాం. అది వెస్ట్రన్ సైడ్ వెళ్తే దాన్ని బాయిల్ చేసుకుని, గ్రిల్ చేసుకుని, ఓవెన్ బేక్ చేసుకుని తింటారు, లేదా గ్రిల్ చేసుకుని తింటారు. నేను అదే గ్రిల్ని ఎలా చేశాను, తందూరి మసాలాతో చేశాను. తందూరి ఆక్టోపస్, సేమ్ గ్రిల్, బట్ మన ఇండియన్ ఫ్లవర్స్, తందూరి ఫ్లవర్స్. ఆక్టోపస్ తావా ఫ్రై, ఆనియన్ టమాటో చాప్ వేసి కొంచెం తావా పైన ఫ్రై చేసి ఇచ్చాను. టెండర్గా జ్యూసీగా ఆక్టోపస్ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఆక్టోపస్ భయపడతాం కానీ చూడడానికి ఎట్లా ఉంటుంది అని చెప్పి, మన బోటీ కన్నా బాగుంటుంది. చాలా టెండర్గా ఉంటుంది, మీట్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ మనకి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఆక్టోపస్ ద్వారా. ఒమేగా 3 కానీ, ఇంకా ఐరన్ లెవెల్స్ కానీ, చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి ఆక్టోపస్లో. సో దాన్ని ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయకూడదు? అట్లే లాబ్స్టర్ అందరికి తినాలని ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ ప్రాన్, క్రాబ్ మీట్, ప్రాన్ మీట్ మిక్స్డ్ ఉంటుంది. అది బైక్రాస్ మీట్ లాగా. అది నార్మల్గా లాబ్స్టర్ తినాలి అంటే ఏదైనా షార్ట్ హోటల్కి వెళ్తే 2500 తక్కువ దొరకదు. నాకు తినాలని ఉంటుంది, కానీ నేను ఒక్క లాబ్స్టర్ని దాంట్లో దొరికి ఒక 300 grams మీట్ని 2500 పెట్టి వెళ్ళి ట్యాక్సులు కట్టి తినడం అవసరమా అని భయపడతారు. వాళ్ళకి నేను 600కో 800కో రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాను. సో మార్కెట్ అలా వచ్చింది. సో పబ్లిక్కి తెలుసు, పబ్లిక్ కావాలి, బట్ పబ్లిక్ దొరకట్లేదు. దాన్ని నేను యూజ్ చేసుకున్నాను మన స్టైల్ ఆఫ్ కుకింగ్ తోటి. అలా స్టార్ట్ చేస్తాను లాబ్స్టర్, ఆక్టోపస్ ఇవన్నీ. సో మీరు అది స్టార్ట్ చేసినప్పుడు అసలు జనం నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చేది? అసలు అట్లీస్ట్ ట్రై చేద్దాము అని అనుకున్నారా? చాలా మంది చూసి చిరాకు పడి వెళ్ళిపోయారు. ఇలాగొచ్చేవారు స్టార్ పైన ఆక్టోపస్, అయ్యో బాబా ఆక్టోపస్ ఇదేంటి అని చెప్పేసి మిగతా కూడా తినకుండా వెళ్ళిపోయారు. దానివల్ల నాకు చాలా స్టార్టింగ్ లో చాలా మైనస్ అయింది. ఒక ఆక్టోపస్ నేను లాబ్స్టర్ లో రాగా డిస్ప్లే ఐస్ లో పెట్టడం వల్ల పక్కన ఉన్న ఫిష్ పైన అది ఇంపాక్ట్ కలిగేది. దాన్ని చూసి కొంతమంది చిరాకు పడి పక్క వెళ్ళిపోయారు. మన లోకలర్స్ కొంతమందికి, అరే ఇదేంటిది అనవసరంగా పెట్టానా, ఇప్పుడు దీనివల్ల ఉన్నది కూడా బిజినెస్ పోతుంది, ఇదేదో కొత్త కాన్సెప్ట్తో వచ్చాను, ఇదేదో హిట్ చేసి మనం పైకి వెళ్దాం అంటే దీనివల్ల ఉన్నది కూడా పోతుందని భయపడ్డాను. కానీ తర్వాత లేదు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. తినండి, మీరు చిరాకు పడకండి, దీని బెనిఫిట్స్ ఇది తింటే ఎంత బాగుంటుంది, ఇలా చేసిస్తానని చెప్పి అలవాటు చేసి గూగుల్ రివ్యూస్ అనేది స్టార్ట్ చేయించాను. వన్స్ గూగుల్ రివ్యూస్లోనే ఎప్పుడైతే మీకు సీ ఫుడ్ ఇలా ఆక్టోపస్ దొరుకుతుంది, బెస్ట్ సీ ఫుడ్ దొరుకుతుందని మంచి రేటింగ్ వెళ్తుందో, తినే వాళ్ళకి జెన్యూన్ రేటింగ్ వెళ్తుందో, కంపల్సరీ టూరిస్టులు వస్తారు. టూరిస్టులు వచ్చినప్పుడు కంపల్సరీ ఆక్టోపస్ ట్రై చేద్దాం, ఇది తినాలంటే ఆంధ్రాలో ఇంకెక్కడా దొరకదు. ఆక్టోపస్ తినాలి, శ్యామ్ దగ్గర తినాలి, శ్యామ్ దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళాలి, శ్యామ్ చేసిన ఆక్టోపస్ తినాలి. ఇప్పుడు ఇందరు తినలేదంటే మళ్ళీ గోవా వెళ్ళాలి, లేదా మళ్ళీ చెన్నై వెళ్ళాలి. అక్కడ వాళ్ళ స్టైల్స్లో కొన్ని చోట్ల పెడుతున్నారు, కానీ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేదు. అది రీజనబుల్ ప్రైస్లో అస్సలు లేదు. ఇప్పుడు బీబీక్యూ నేషన్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు గ్రిల్ ఆక్టోపస్ ఇవన్నీ, కానీ రెగ్యులర్గా దొరకవు. కానీ శ్యామ్ దగ్గరికి వెళ్తే రెగ్యులర్గా దొరుకుతుంది. శ్యామ్ మనకు 3 రకాలుగా కుక్ చేసి పెడతాడు. సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాడు, గ్రిల్లో చేస్తున్నాడు, తందూరిలో చేస్తున్నాడు. సో అది మైండ్లోకి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళినప్పుడు టూరిస్టులు వెతుక్కొని వస్తారు. వైజాగ్ ల్యాండ్ అయ్యామా, సీ ఫుడ్ ఆ స్టాల్కి వెళ్ళామా, తిన్నామా, అది టార్గెట్. అది
అది అనుకున్నట్టుగా గూగుల్ రివ్యూస్ మంచిగా ఉపయోగపడ్డది. అంటే చాలా మంది ట్రై చేయడానికి వచ్చేవాళ్ళు, ఆక్టోపస్ తిందాం ఎలాగుంటే చూద్దాం, ఒక బైట్ తిందాం, పోతే డబ్బులు పోతే, బాగుంటే మంచి రివ్యూ, బాగోపోతే బ్యాడ్ రివ్యూ ఇద్దాం అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కోరండి బ్లేమ్ చేసి చెప్తున్నాం, నెగిటివిటీ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ప్లస్ ఏంటంటే వాళ్ళు తిని వాళ్ళే గుడ్ రివ్యూస్ ఇచ్చారు. అలా నేను ఆక్టోపస్ వైజాగ్లో, ఆంధ్రాలో ఫస్ట్ పర్సన్ ఆక్టోపస్ ఇంట్రడ్యూస్ చేయడం స్ట్రీట్ ఫుడ్స్లోని. అది నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇవాళ మాస్టర్ షెఫ్లోని ఒక డిఫరెంట్గా నాలో టాలెంట్ ఉందని చూసింది కూడా ఆ వీడియోస్ చూసేవాళ్ళు. డిఫరెంట్గా కుక్ చేస్తున్నాడు, సీ ఫుడ్లోని చాలా టెక్నిక్స్ వాడుతున్నాడు, సీ ఫుడ్లో చాలా కుక్ చేస్తున్నాడు, ఆక్టోపస్ లాబ్స్టర్ చాలా తక్కువ మంది ఇలా చేస్తారు. సో దీనిలో టాలెంట్ ఉండొచ్చు, ఒకసారి చూద్దాం అని చెప్పి నేను పిలిపించాను. సో అది ఈరోజు నేను ఆక్టోపస్ నాకు లైఫ్ ఇచ్చింది, సీ ఫుడ్ నాకు లైఫ్ ఇచ్చింది, దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో అయితే నేను కొన్ని రెస్టారెంట్స్ విజిట్ చేశాను, అక్కడ ట్రై చేశాను, లాబ్స్టర్ కానీ స్క్విడ్ కానీ ఇవి నేను ట్రై చేశాను. అండ్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ హైదరాబాద్లో అయితే. ఒక మనిషి ఈజీగా ఒక లాబ్స్టర్ తినేయచ్చు, కొంచెం గట్టిగా తినేవాళ్ళు అయితే ఒక లాబ్స్టర్ తినేస్తారు, ఒక స్క్విడ్, ఈ 2 అపెటైజర్స్ ఈజీగా ఫినిష్ చేసేయగలరు. కానీ అది తినాలి అంటే ఒక మినిమం ఒక 4,000 to 5,000 వరకు పెట్టాలి. అండ్ అది తిన్నా ఒక సాటిస్ఫాక్షన్ రాదు, కడుపు నిండా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ రాదు. సో అంత ఖర్చు పెట్టి తినేవాళ్ళు చాలా తక్కువ హైదరాబాద్. సో మీరు అంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ని స్ట్రీట్ సైడ్కి తీసుకెళ్ళిపోయారు. స్ట్రీట్ సైడ్ తీసుకెళ్ళినా మరి మీకు ఈ లాబ్స్టర్ అవన్నీ ఎలా దొరికేవి, అండ్ మీరు అంత తక్కువ ప్రైస్లో ఎలా ఇవ్వగలిగారు, అది ఎలా పాసిబుల్ అయింది మీకు? సింపుల్ అండి. ఇప్పుడు హైదరాబాద్లోని సీ లేదు, అక్కడ నుంచి వైజాగ్ నుంచి తెప్పించుకోవాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా పడిపోతాయి. దెన్ వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు తినేవన్నీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వాళ్ళకి సర్వీస్ ట్యాక్స్, లేదంటే స్టాఫ్ కానీ, రెంట్లు కానీ, పవర్ కానీ, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీ ప్రొడక్ట్ పైన 30-40% ఎక్స్ట్రా వేసి వాళ్ళు సేల్ చేస్తే కానీ వాళ్ళు వర్కౌట్ అవ్వదు. స్ట్రీట్ షాప్గా నాకు అవేమి ఉండవు. డైరెక్ట్గా హార్బర్కి వెళ్తాను, కేజీ లెక్కల్లో ఆ లాబ్స్టర్ తీసుకుంటాను. ఓనర్ నేనే, వర్కర్ నేనే. నేను తీసుకెళ్తే నేను ఎంత ఆలోచిస్తాను, ఈరోజు ఈ ఒక లాబ్స్టర్ పైన 100-200 వస్తే చాలు, ఒక 5 లాబ్స్టర్లు అంతా 1000 రూపాయలు వచ్చాయి. ఆక్టోపస్ దీని మీద నాకు ఒక 500 వస్తే చాలు. నేను అలా ఒక స్ట్రీట్ వెండర్గా నేను ఆలోచించింది అదే. నేను అట్లాగే 30% చేస్తాను, ట్యాక్స్ చేసుకుని ఇంత అమ్ముతాను, నా దగ్గరికి ఎవరు రాడు. ఎందుకంటే నా దగ్గర ఏసీ లేదు, నా దగ్గర డైనింగ్ లేదు, నా దగ్గర వెయిటర్స్ లేరు, నా దగ్గర మంచి కిచెన్ లేదు. సో నా దగ్గర కంఫర్ట్ లేదు, కానీ ఫుడ్ ఉంది. కంఫర్ట్ లేనప్పుడు నేను ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేయాలి? అది కస్టమర్ లూటీ చేసినట్టే కదా అవుతుంది. కంఫర్ట్ ఇస్తూ ఛార్జ్ చేసామంటే హ్యాపీ, సాటిస్ఫై అవుతారు. నా దగ్గర కంఫర్ట్ లేనేటప్పుడు నేను ఛార్జ్ చేయలేను కదా. సో అందుకని నా దగ్గర తక్కువ రేట్ ఉంటుంది. కానీ ఇంకోటి, హైదరాబాద్లో సీ లేదు కాబట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో వైజాగ్లో చాలా చోట్ల సీ ఫుడ్ లేదు రెస్టారెంట్లో, ఎందుకంటే వర్కౌట్ అవ్వట్లేదు. సీ ఫుడ్ అందరూ అనుకుంటారు చాలా చీప్ అని, బట్ సీ ఫుడ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మనకి చెరువు చేపల్లాగా ఈజీగా దొరకవు అవి, వాటిని పెంచలేరు కూడా. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎన్ని డేస్ బోటింగ్ చేయాలి, ఎంత స్టోర్ చేయాలి, ఎంత ఐస్ తీసుకెళ్ళాలి, ఎంత డీజిల్కి ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. 100 and 200, 300 మైల్స్ దాటి ఒక్కోసారి బోర్డర్స్కి వెళ్ళిపోవాలి. అంత పెద్ద సీలో అన్నీ ఒకే దగ్గర దొరకవు, వేస్తారు దొరకవు, వల వేస్తారు దొరకవు, వేరే దగ్గరికి వెళ్తారు వేరే వెళ్తారు. ఇందులో వెదర్ చేంజెస్ ఉంటాయి, లైఫ్ రిస్క్ ఉంటుంది, ఒకవేళ రైన్ ఫాల్ ఎక్కువ ఉంటే దొరకదు, విండ్ ఎక్కువ ఉంటే దొరకవు. ఇట్లాంటి చాలా దాంట్లోనే ప్రొడక్ట్ తక్కువ వచ్చినప్పుడు రేట్ హై ఉంటుంది. వైజాగ్లో కూడా టూ హై ఉంటుంది. ప్రొడక్ట్ ఒకవేళ ఎక్కువగా వచ్చేసింది ఒక్కసారి మార్కెట్ డౌన్ అయిపోద్ది. సో సీ ఫుడ్ కాన్స్టెంట్గా ఒక మార్కెట్ ఉండదు, లైక్ స్టాక్ మార్కెట్ అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది, అట్లా సీ ఫుడ్ మార్కెట్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఎందుకు నా స్ట్రీట్ షాప్గా వచ్చి పక్కనే సముద్రం ఎక్కడెందుకు ఎంత రేట్లు అని అడుగుతారు. పక్కనే సముద్రం, నేను ఏమనాలో తెలియదు, వెళ్ళి మీరు తీసుకొచ్చి నేను ఫ్రీగా వండేసి ఇచ్చేస్తాను. సముద్రం ఉన్నంత మాత్రం దొరకదు కదండి ఇక్కడే, దానికి చాలా కష్టం ఉంటుంది. చాలా గవర్నమెంట్ రేట్ కూడా ఫిక్స్ చేయదు, లాస్ వచ్చినప్పుడు లాస్ భరిస్తారు. ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోయి లక్షల్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది. చాలా ఉంటాయి అవన్నీ. సో వాళ్ళ రేట్లు వాళ్ళకు ఉంటాయి.
నా వరకు నాకు ఎంతవరకు వర్కౌట్ అయిందో అంతవరకు నేను అమ్మగలుగుతాను అని చెప్తాను. సో సీ ఫుడ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ హెల్దీ అండ్ టేస్టీ. దాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని చేసేయాలి. బట్ మ్యాక్సిమం ఒకవేళ నేను కానీ హైదరాబాద్లో కానీ కెఫే కానీ సీ ఫుడ్ ఫెస్టివల్ కానీ పెడితే ప్రామిస్గా చెప్తాను, ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ కెఫేస్ కన్నా తక్కువ రేటుకే పెడతాను. ఓకే, అలా పెడితే కనుక అక్కడే సగం సక్సెస్ అయిపోతుంది. లేదు, డెఫినెట్లీ తక్కువ రేటు పెడతాను. అక్కడ కూడా చెప్తాను, ఎందుకంటే నేను బల్క్ కుకింగ్ నాతో పాటు నేను తీసుకొచ్చేస్తా. సీ ఫుడ్ అదే బల్క్ సీ ఫుడ్ ని నాతో పాటు తీసుకొచ్చేస్తా. ట్రాన్స్పోర్ట్ లో అన్నిట్లో తగ్గించుకొని. అండ్ నాకు తెలిసిన కొంతమంది హోల్సేలర్ ఉన్నారు, పట్టే వాళ్ళే ఉన్నారు, వాళ్ళతోటే మాట్లాడి డైరెక్ట్ గా నేను ఫ్రెష్ సీ ఫుడ్ థర్డ్ పార్టీ బ్రోకర్స్ తోటో లేకపోతే వేరే బయ్యర్స్ తోటో వెండర్స్ తోటో నేను తీసుకోను. ఎవరైతే వేటకి వెళ్తారో వాళ్ళకి కాల్ చేస్తాను, నాకు ఫ్రెష్గా పట్టిన సీ ఫుడ్ కావాలని చెప్తాను. వాళ్ళు పట్టిన తర్వాత నాకు కాల్ చేస్తారు, దాన్ని నేను ఫ్రెష్గా స్టోర్ చేసి తీసుకొచ్చి నేను పెడతాను. ఓకే, సో నాకు కొంచెం రేట్ తక్కువ పడుతుంది అండ్ నాకు కొంచెం అందరికంటే ఫ్రెష్ దొరుకుతుంది. అండ్ నేను తీసుకొచ్చి హైదరాబాద్లో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న రేట్ల కంటే తక్కువ రేటుకే నేను సీ ఫుడ్ని ఇస్తాను. అదర్ దెన్ ప్లాటర్ అవ్వచ్చు, లేకపోతే సీ ఫుడ్ పాపప్ కావచ్చు, సీ ఫుడ్ అలాకట్ మెనూ కావచ్చు, ఏదైనా స్టార్ట్ చేస్తే ఒకవేళ అవకాశం ఉంటే హైదరాబాద్లోని ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ కన్నా ఎక్కువ వెరైటీస్. ఓకే, నాట్ ఓన్లీ 1-2 తీసుకొచ్చి సీ ఫుడ్ అను, మినిమం 10 ఐటమ్స్ ఉంటాయి, మినిమం 10 వెరైటీస్ ఉంటాయి. తినగానే స్క్విడ్ ఉంటుంది, లాబ్స్టర్ ఉంటుంది, ఆక్టోపస్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ ఉంటాయి, పాంఫ్రెట్ వంజరమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా తీసుకొస్తాను, అలవాటు చేస్తాను. సో రీజనబుల్ ప్రైస్లో పెడతాను. వెయిట్ చేస్తాను నేను కూడా, మంచి ఆపర్చునిటీ దొరికితే కంపల్సరీ హైదరాబాద్లో ఓ మంచి సీ ఫుడ్ ఫెస్టివల్ పెడతాను. ఫెస్టివల్ తోటి ఇంకా హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా ఇంకా వైజాగ్ సముద్రం తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేస్తాను. మీరు తేవాలో కానీ మేము తినడానికి రెడీగా ఉన్నాం. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ నేను కూడా కోరుకుంటున్నాను అలాంటి రోజు తొందరగా రావాలని. సో జనరల్గా మీ స్టాల్లో ఈ లాబ్స్టర్ కానీ ఈ ప్రైసెస్ ఇంచుమించు ఎంత ఉంటాయండి? సో నేను లాబ్స్టర్ స్టార్టింగ్ 500కి. ఓకే, సో సైజ్ డిపెండింగ్ పర్సన్కి సరిపోతుందా? అది 500 వెరీ స్మాల్ క్వాంటిటీ అండి. ఓకే, టేస్ట్ చేయడానికి తప్ప సఫిషియెంట్గా సరిపోదు. ఓకే ఓకే, ½ కిలో సైజే నాకు ఒక 800 అట్లా పడుతుంది మార్కెట్లో. ఓకే, ½ కిలో సైజ్, ½ కిలోలో ఒక లాబ్స్టర్ 800 రూపాయలు నాకు మార్కెట్లో పడుతుంది. ట్రావెలింగ్ క్లీనింగ్ అలా 50 రూపీస్ వేసుకుంటా, 850. మేకింగ్ ఛార్జెస్ ఆ సాసెస్ ప్లేట్కి అలా ఇంకొక 200 యాడ్ చేసుకుంటా. సో 1000-1200కి 1000 to 1200 మధ్యలోని ఒక బిగ్ సైజ్ లాబ్స్టర్ సేల్ చేస్తాను. ఆ ½ కిలో అయితే మీరు సఫిషియెంట్గా తినగలుగుతారు. అది ఒక 1200 పెట్టినా సాటిస్ఫై అవుతారు. 500-600 అంటే ఒక 2 bites అయిపోతాయి. బట్ తిన్నాము అని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి 500 అది అంటే ఒకటేనండి, నాకు క్వాంటిటీతో పని లేదు, నేను ట్రై చేయాలి. 2500 పెట్టి అక్కడ తిన్నాం కంటే ట్రై చేయడానికి 600 ఇది బెటర్ అనుకునే వాళ్ళకి నా అదర్ బెస్ట్ అట్లా చేసేవాళ్ళు. ఓకే, దాన్ని అది అంతా ఒక్క రోజు అయిపోయింది, అలా స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే నేను చూస్తున్నా మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ నా సీ ఫుడ్ని ఒక ఈవెంట్స్ రూపంలో చేయాలి. అప్పుడు రేట్స్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ ప్రైస్. ల్యాండింగ్ కూడా చాలా తగ్గిపోయిందండి, పొల్యూషన్ ఎక్కువైపోయి లాబ్స్టర్స్ ఎక్కువ దొరకట్లేదు. ఒకప్పుడు బాగా ఎక్కువ దొరికేవి, వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి లాబ్స్టర్స్. ఓకే, అండ్ మీకు తెలుసా ఎక్కువగా సీ ఫుడ్లో ఎగ్స్ పెట్టేవి క్రాబ్ అంటారు అందరూ. క్రాబ్ కంటే ఎక్కువ లాబ్స్టర్ అండి. ఒక టన్లోని 10,000 ఎగ్స్ కన్నా ఎక్కువ పెడుతుంది. కానీ ఆ సైజ్ చూడకుండా, మేల్ అండ్ ఫీమేల్ చూడకుండా వీళ్ళకి తెలీదు, అవగాహన ఉండదు, తీసుకెళ్ళి పట్టుకుని వచ్చేస్తారు, ఎగ్స్తో పాటు తెచ్చేస్తారు. సో అంతరించిపోతున్నాయి చాలా మటుకు. సీ ఫుడ్ రేట్ పెరగడానికి రీజన్ ఒకటే, చిన్న చిన్న పిల్లలతో సహా రింగు వల్ల వేసుకొని తీసుకొచ్చేయడం, లేదంటే ఎక్కువగా తీసుకొచ్చేయడం వల్ల, అంటే వేట అనేది ఎలా చేయాలి, ఏ సైజ్ ఆఫ్ ఫిషెస్ని చేయాలి అని తెలియకపోవడం వల్ల, ఎలా పడతారో చేయడం వల్ల ఇప్పుడు సీ ఫుడ్ అనేది దొరకట్లేదు. ఓకే, అదొకటి రీజన్. అయితే పొల్యూషన్, మీరు ఏదైనా కొన్ని కంపెనీస్ చూస్తే కెమికల్ ఫ్యాక్టరీ లిక్విడ్స్ డైరెక్ట్గా సముద్రంలోకి డైరెక్ట్గా ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఓకే, సో ఎంత సీ ఫుడ్ లాస్ అవుతుంది, ఎంత సీ ఫుడ్ పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ అవడం ఉండదు, ఆ కెమికల్ పడి చచ్చిపోతాయి కదా చేపలు, అంటే సంతతి కోల్పోతుంది. ఇప్పుడు సీ ఫుడ్ తినాలి అనుకుంటే ఇప్పుడు మనం వాటిని కూడా ఫార్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ థాయిలాండ్, మలేషియాలోని ఎలా అయితే వాటిని కొన్ని బ్రీడ్స్ తీసుకొని ఫార్మింగ్ చేసుకుంటున్నారో అలా ఇక్కడ చెయ్యాలి.
బట్ చేయట్లేదు. చేస్తే మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. లాబ్స్టర్స్ దొరుకుతున్నాయి మనకి రీజనబుల్ మార్కెట్ ప్రైస్, మటన్లా దొరకాలి, కేజీ 1000 రూపాయలు దొరకాలి. ఏం చేయాలి? ఈ లాబ్స్టర్స్ని గవర్నమెంట్ ఏం చేయాలి? ఇవన్నీ తీసుకొని మేల్ అండ్ ఫీమేల్ క్రాసింగ్ చేయించుకొని ఒక ఫార్మింగ్ లాగా సీలోనే ఏర్పాటు చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు దాన్ని ప్రతి పబ్లిక్ తినగలుగుతాడు. హ్యామర్ హెడ్ షార్క్ కోల్పోతున్నాం, హంట్ చేస్తున్నాం, దాన్ని హంట్ చేయకూడదు. డాల్ఫిన్స్ని కోల్పోతున్నాం. వైజాగ్లో తెలుసా డాల్ఫిన్స్ ఉన్నాయని ఎంతమంది తెలుసు? డాల్ఫిన్స్ అసలు వైజాగ్లో ఉండవు అనుకుంటారు, కానీ వైజాగ్ వాటర్ డాల్ఫిన్స్ చాలా కంఫర్టబుల్ వాటర్. నేను ఒక 70+ డాల్ఫిన్స్ చూస్తుంటాను ఒకేసారి. అవి ఎగురుతూ ఉంటాయి, అది ఒక టైంలో వస్తాయి, సన్ రైజ్ టైం, ఈవినింగ్ టైం ఆ టైం. సో వాటిని కొంతమంది తెలియకుండా చంపేస్తున్నారు, చచ్చిపోతున్నాయి. ప్రొటెక్ట్ చేయాలి. సీ ఫుడ్ని తినాలి, తింటాం, కానీ అది దొరకాలి కదా మంచి రేట్కి. మొత్తం తినేసి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సీ ఫుడ్ లేక మన వైజాగ్ మార్కెట్ మీద పడ్డారు. వైజాగ్ నుంచి ఇండియాలో వైజాగ్ నుంచే టూనా ఓల్డ్ మొత్తం తిరుగుతుంది. ఎలోఫిన్ టూనా, ద బెస్ట్ ఎలోఫిన్ టూనా వైజాగ్లో దొరుకుతుంది. ఇక్కడ నుంచి జపాన్ వెళ్తుంది, ఇక్కడ నుంచి థాయిలాండ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి మలేషియా వెళ్తుంది. అంత పెద్ద ఎక్స్పోర్ట్ మంది వైజాగ్ హార్బర్. అండ్ వైజాగ్ నుంచి ఎక్కువ ప్రాన్స్ ఇండియా మొత్తం వెళ్తుంది. వీటిని కాపాడుకోవాలి. అవి కాపాడుకుంటే మీరు అన్నట్టు రీజనబుల్ ప్రైస్లో తినగలుగుతారు. హైదరాబాద్ వాళ్ళు కాదు, ఏమో రాజస్థాన్ వాళ్ళు కూడా సీ ఫుడ్ని రీజనబుల్ రేట్లో తినచ్చు. ఎప్పుడైతే మన ప్రొడక్ట్ని మనం కాపాడుకోగలుగుతాం, ఫార్మింగ్ చేసుకోగలుగుతాం, అంటే ఒక సైజులోనే మనం వాటిని తీసుకోవాలి. వాటికి బ్రీడింగ్ సీజన్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ చేస్తున్నారు. బ్రీడింగ్ సీజన్స్లో హంట్ చేయకుండా ఆపుతున్నారు, బట్ అది ప్రాపర్గా చేయాలి. లాబ్స్టర్స్ని ఫార్మింగ్ చేయాలి. ఆల్రెడీ విన్నాను, పూరి దగ్గరలోని లాబ్స్టర్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తారని నిన్ననే విన్నాను, మా షెఫ్ చెప్పారు. లిటరల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఇది ఫారెన్ యూరోప్ కంట్రీస్లోని, బయట ఏషియన్ కంట్రీస్లో, బయట కంట్రీస్లో ఉంది లాబ్స్టర్ ఫార్మింగ్, స్క్విడ్ ఫార్మింగ్. సో వాళ్ళు ఉత్పత్తిని పెంచుతున్నారు. అది మన ఇండియాలో రావడం నాకు చాలా హ్యాపీ ఉంది. నిజంగా నేను ఇంకా చూడలేదు, విన్నాను. అది నిజమైతే మాత్రం నేను ఫస్ట్ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అందరికీ అందుబాటులోకి వస్తాయి. అది సీ ఫుడ్ తినాలి అనే థాట్ రీజనబుల్ ప్రైస్లో అందరికీ దొరుకుతాయి. ఇప్పుడు రొయ్యల చెరువు అలాగా మనకి ఎలాగో రొయ్యల చెరువు ఇవన్నీ ఫ్రెష్ వాటర్, ఇవి సాల్ట్ వాటర్ కూడా మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ కొంచెం ఫండ్స్ ద్వారా అవుతుంది. బయట కంట్రీస్లో చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు చేయాలనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంది, లేదా అక్కడ ఉన్న ఫిషర్మెన్ చేతిలో ఉంది. ఈ సైంటిఫిక్ సీ ఫుడ్ సీ బేస్, సముద్రంలో ఉన్న ఫిషెస్కి ఒక సైంటిఫిక్ ల్యాబ్స్ ఉంటాయి. వాటి సైంటిఫిక్ నేమ్స్ ఏంటి, వాటి బ్రీడింగ్ సీజన్ ఏంటి, అవి ఏ బ్రీడ్, మనం ఎలా హ్యామర్ హెడ్ షార్క్ అని మనకి ఎలా తెలుసు. సో వాళ్ళతోటి వీళ్ళు ఏదైనా అప్రోచ్ చేయి ఫార్మింగ్ చేస్తే మాత్రం ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో సీ ఫుడ్ దొరుకుతుంది. అండ్ సీ ఫుడ్ ఇస్ వెరీ బెస్ట్ ఫర్ హెల్త్ అండి. ఒమేగా 3 చాలా మంది డాక్టర్స్ మీరు కంటికి సాల్మన్ తినండి, అయితే సీ ఫుడ్ తినండి అని చెప్తారు. ఒకటి రీజన్ సీ ఫుడ్ ఫార్మింగ్ ఉంటే చాలా బెటర్. అవి దొరకాయి కదా మాకు, ఈ ఒమేగా టాబ్లెట్స్ వేసుకుంటున్నాం అంతే అంతే. సో మీరు అయితే లైక్ 2011 నుంచి మీరు కుకింగ్ స్టార్ట్ చేశారు కదా. అంటే మీకు మేబీ అప్పుడు అరౌండ్ 18-19 ఇయర్స్ ఉంటాయా? నేను 10th క్లాస్ నాది 2009లో అయిపోయిందండి. నేను అప్పుడు విజయనగరంలోనే ఎంఆర్ మోడల్ హై స్కూల్ అని చెప్పేసి, నేను 10th క్లాస్ రాజుగారి కోటలో, విజయనగరం కోటలో అక్కడ ఎంఆర్ మోడల్ హై స్కూల్, అందులో 10th చదివాను. 10th అయిపోయింది 2019, 10th రెన్యువల్ బయటకు వచ్చాను. సిఈసి తీసాను వెంకటరమణ జూనియర్ డిగ్రీ కాలేజ్లో, అది విజయనగరంలోనే. అక్కడ తీసి యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఉండేది, కానీ ఇంట్లో వాళ్ళు అంత బేర్ చేయలేము. యాక్చువల్లీ వాళ్ళు చదివించలేని కూడా చెప్పేస్తారు నాకు. ఎడ్యుకేషనల్ పరంగా మేము ఏం చేయలేము అని చెప్పి కూడా ఇంట్లో చాలా ఫైనాన్షియల్గా పూర్ ఉండే. అరే ఏం చేద్దాం, హోటల్ మేనేజ్మెంట్ ఇష్టం బట్ చేయలేను, దానికి స్టార్టింగ్ 1 lakh ఎంతో పే చేయాలి, అవ్వదు. సరే అట్లీస్ట్ ఎంటర్ చేద్దాం అని చెప్పేసి సిఎస్సి తీసాను. చేస్తూ నేను ఒక హోటల్లోని వెయిటర్ కంటే ముందు క్లీనింగ్ బాయ్ కింద చేశాను. హోటల్లో విజయనగరం హోటల్ మయూరా క్లీనింగ్ బాయ్ కింద చేసేవాడిని. చేసుకుంటూ అది 10thలోనే, 10th హాలిడేస్లో చేశాను. 10th పాస్ అయితే వెయిటర్ ఇచ్చారు. వెయిటర్ ఎట్లా అంటే మధ్యాహ్నం 2 o'clock డ్యూటీకి ఎక్కాలి, నైట్ 11 వరకు ఉండాలి. నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేవాడిని,
1 o'clock కాలేజ్ అయిపోయేది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడే లంచ్ చేసేసి ఇంకా డ్యూటీ ఎక్కిపోయి నైట్ 11 ఇంటికల్లా మళ్ళీ మార్నింగ్ లెగడం కాలేజ్ మళ్ళీ ఇది. ఇలా వెయిటర్ కింద డబ్బులు కావాలి చదువుకోవడానికి, ఇట్లా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఇంట్లో పరిస్థితి మెడికల్గా అంటే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఇంకా పూరైపోయింది, ఇంకా బ్యాడ్. అప్పుడు నేను స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోయాను, ఇంకా స్టడీస్ వదిలేసాను. ఫుల్ టైం హోటల్లో జాబ్, వెయిటర్ కింద జాబ్. వెయిటర్ అవసరం, తిండి అవసరం, డబ్బులు అవసరం, మనుగడ అవసరం. కానీ ఆలోచించాను, వెయిటర్తో నాకు లైఫ్ సెట్ అవ్వదు. కిచెన్లో ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తాను, షెఫ్ లైఫ్ చూసేవాడిని. ఆ ఆర్డర్లు కొట్టడం, చేయడం, వాళ్ళకున్న రెస్పెక్ట్, వాళ్ళకున్న పొగరు, వాళ్ళకున్న టీవీ. అరే అట్లీస్ట్ ఈ వర్క్ నేర్చుకుంటే లైఫ్లో కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు, ఎక్కువ సంపాదించవచ్చు. ఒక ఓనర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, వెయిటర్తో ఒకలా మాట్లాడతారు, షెఫ్ దగ్గరికి వెళ్తే ఒకలా మాట్లాడతారు. ఎందుకంటే షెఫ్ ఇంపార్టెంట్, ఒక హోటల్ ఇండస్ట్రీకి షెఫ్ ఈజ్ హార్ట్ అని. అది అవ్వాలి అనిపించేది, కానీ నాకు విజయనగరంలో అవకాశం లేదు. మాది వైజాగ్, గాజువాకలో నాతీపాలెం, వైజాగ్ నాన్న వాళ్ళది. సార్ నేను అన్నాను వైజాగ్ వెళ్ళిపోతానంటే, అప్పుడు విజయనగరం షిఫ్ట్ అయిపోయాం. వాళ్ళు ఇంట్లో వాళ్ళు వద్దని, వైజాగ్ వద్దు. నేను వినకుండా ఒక బ్యాగు, ఒక టవలు, 2 జతలు బట్టలు పట్టుకుని వైజాగ్ వచ్చేసాను. వచ్చేసి వైజాగ్లో సిఎంఆర్ సెంటర్లో ఒక ఫుడ్ లాంజ్లోని ఒక హెల్పర్ కింద జాబ్ అడిగాను. ఫస్ట్ వేరే ఒక ఆయన పిలిపించారు, స్టోరీ వేరే ఉంది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, చీట్ చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జాబు మానేశాను, వైజాగ్లో జాబు లేదు, బట్టలతో ఉండిపోయాను. 150 రూపీస్ పట్టుకుని వైజాగ్ వచ్చాను విజయనగరం నుండి. టికెట్కి అన్నీ పోగా ఇంకా 100 రూపాయలు ఉన్నాయి. ఈడు చూస్తే ఫోన్ ఎత్తట్లేదు. జాబ్ మానేసాను, ఇంటికి వెళ్ళలేను, రిటర్న్ ఆ జాబ్కి వెళ్ళలేను వెయిటర్ కింద. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఒక పర్సన్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు కిచెన్లోని. అయినా ఇప్పుడు ఈటర్ స్టాప్ అని చెప్పేసి వైజాగ్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి ఆయనకి, శ్రీనివాస్ గారు అని చెప్పి. ఆయన నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. నువ్వు జాబ్ ఇస్తాను, నీకు చెప్పిన వ్యక్తి ఎవరో మాకు తెలీదు, ఆయన ఇక్కడ లేరు, ఆ పర్సన్ అలాంటి నేమ్తో పర్సనల్ లేరు, నీకు ఎవరో చీట్ చేస్తారు, జాబ్ ఇస్తా అని చెప్పి. బట్ నీకు జాబ్ కావాలంటే జాబ్ ఇస్తా, కిచెన్లో సౌత్ ఇండియన్ అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వు, 3000 జీతం ఇస్తాను, 500 రూమ్కి రెంట్ ఇస్తాను, బట్ రూమ్స్ అయితే మేము ఇవ్వము, నువ్వు ఎక్కడైనా రూమ్ తీసుకో, 500 నెలకి రెంట్కి 500 పే చేస్తాం, 3000 రూపాయలు శాలరీ, 3000 రూపీస్ శాలరీ, ఫుడ్ పెట్టుకుంటాం. ఇంకా నాకు ఆనందం. సరే మోసపోయాం, వెనక్కి వెళ్ళక్కర్లేదు, ఏదో జాబ్ దొరికింది. వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి అదే హోటల్లో సెల్లార్లో 1 వీక్ పడుకున్నా, పార్కింగ్ సెల్లార్లో 1 వీక్ పడుకున్నా. డ్యూటీ చేయడం, వాష్రూమ్కి వెళ్ళి ఇంకా స్నానం చేసి సెల్లార్లో నైట్ పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేడు. తర్వాత ఒక రూమ్ 500కి వైజాగ్లో రెంట్కి తీసుకున్నాను. అది ఎంత ఉంటుందంటే, నేను పడుకుంటే తల గోడ తగిలితే కాళ్ళేమో గేటు తగులుతాయి, అంత చిన్న రూము 500కి రెంట్కి తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా హోటల్ ఇండస్ట్రీ. వర్క్ నేర్చుకోవాలి కసి మీద, ఇలాగ ఉండకూడదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అలా స్టార్ట్ అవుతూ 2016లోనే నాకంటూ ఒక చిన్న నాయుడు గారు వంటిల్లు, ఎంఏ కిచెన్, చిన్న టేక్అవే ఓపెన్ చేసినంత దాకా వెళ్ళాం. అంటే ఒక హెల్పర్గా స్టార్ట్ అయ్యి, ఏ వైజాగ్లో అయితే అందరూ ఉన్నారు లేనట్టుగా సెల్లార్లో పడుకొని, పార్కుల్లో పడుకొని నా హోటల్ ఇండస్ట్రీ నేను స్టార్ట్ చేశాను. అదే ప్యాషన్ తోటి కొన్ని డబ్బులు సెట్ అవ్వగానే బిజినెస్ వైపు టర్న్ అయ్యాను. నా నేర్చుకున్న ఫుడ్ని బిజినెస్ వైపు టర్న్ అయ్యాను. సో ఇంకా డబ్బులు సంపాదించాలి, డబ్బులు లేకే కదా నేను ఇబ్బంది పడ్డాను. డబ్బులు లేక నేను హోటల్లో జాబ్ దొరక్క, అదే హోటల్ మేనేజ్మెంట్ చేయలేక, డబ్బులు లేక ఒక రూమ్ తీసుకోలేక సెల్లార్లో పడుకోవడం, పార్క్లో పడుకోవడం. డబ్బులు సంపాదించాలి, అలాగనే డబ్బులే ఇంపార్టెంట్. మనీ లేకపోతే రెస్పెక్ట్ లేదు, మనీ సంపాదించాలి. కసి మీద మీరు నమ్మరు, షార్ట్ టైంలోనే నేను ఒక చిన్న టేక్అవే ఓపెన్ చేశాను, బిగ్ సక్సెస్ అయింది, క్యాటరింగ్స్ వచ్చాయి. నేను అరౌండ్ 30 lakhs దాకా సంపాదించాను ఈవెంట్స్ అవన్నీ. ఒక కారు కొనుక్కున్నా, నేను ఎవరికి తెలియదు ఈ స్టోరీ. ఒక కారు కొనుక్కున్నా, ఇన్ఫీల్డ్ కొనుక్కున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండేది, సరైన చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళేవాడిని. ఆ కసి మీద రోజుకి ఒక పేరు చెప్పులు వేసుకోవాలని చెప్పి 30 pairs చెప్పులు, శాండిల్స్, షూస్ కొనుక్కున్నా. అంటే నేను కోల్పోయినంతా సాధించాలి, సేవింగ్స్. తర్వాత చిన్నప్పటి నుంచి బాధలతో ఉన్నాం, ఇప్పుడు సక్సెస్ వస్తుంది. ఆ లైఫ్ నేను కోల్పోయినా అది నాకు కావాలి. ఇంకా ప్రతిదీ హ్యాపీగా బాగా జరుగుతుంది. లవ్ మ్యారేజ్, షాపింగ్ మాల్ లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్. ఇక్కడ హైదరాబాద్ ఆర్య సమాజ్లో చేసుకున్నా, వైజాగ్ నుంచి వచ్చి సికింద్రాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి. పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళ పేరెంట్స్, వంట వాడిని ఎలా చేసుకుంటావు నువ్వు, ఒక వంట మనిషితో లవ్ ఏంటి,
ఆడ కుక్కు, వాడికి ఇచ్చి ఎందుకు చేస్తాం, గవర్నమెంట్ ఆఫీసర్కి చేస్తాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో తన హౌస్ అరెస్ట్ చేస్తారు. ఓకే. అరే యార్, తనేమో అప్పుడులో మాది బాగా సిన్సియర్ లవ్ కదా అప్పుడులో, ఇప్పుడు అంటే అప్పుడు ఎలాగైనా సరే చేసుకోవాలి, ఎలాగైనా మిస్ అవ్వకూడదు. సో తను నమ్మింది, నేను తను నమ్మాను. ఇంకా వెంటనే ఒక హైదరాబాద్ తీసుకొచ్చి, ఫ్రెండ్స్ ఉన్నారు, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ 1 month 2 months హైదరాబాద్లో ఉన్నాం. తర్వాత మళ్ళీ బ్యాక్ టు వైజాగ్, మళ్ళీ ఓకే అన్నారు, మళ్ళీ పెళ్లి చేశారు అందరి ముందు. ఓకే, ఫ్యామిలీలో కలుపుకున్నారు, బాగుంది. మళ్ళీ నా బిజినెస్ కంటిన్యూ చేసుకున్నాను, వైజాగ్లో చేసుకుంటూ కొన్ని హోటల్స్ని మెయింటైన్ చేసేవాడిని, మెనూ ఇవ్వడం. అంటే నా బిజినెస్ నుంచి నాకు నెలకు 1,00,000-1,50,000 వస్తుంది. కానీ వేరే హోటల్స్కి టైప్ అంటే వాటిలో మొత్తం మేనేజర్గా, కిచెన్ మేనేజర్గా మొత్తం చూసుకోను. అక్కడ ఈవెంట్స్ చేయడం, ఈవెంట్స్తో కొలాబరేషన్ ఉండేది. పెద్ద పెద్ద క్యాటరింగ్స్ చేసేటప్పుడు ఇండివిజువల్గా నాకు అంత స్ట్రెంత్ లేదు. టేకే వరకు ఓకే, బట్ క్యాటరింగ్స్కి వచ్చేటప్పటికి నాలో టాలెంట్ ఉంది, డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. సో అలా కొలాబరేట్ అయితే చేసుకుని, మా వైఫ్కి ఏమో బిజినెస్ అప్ చెప్పి నేను అది చేసుకొని చాలా బాగుండేది, బాగా డబ్బులు సంపాదించాను. ఇంకా నాకు మీరందరికి స్ట్రీట్ షెఫ్ తెలిసిన అబ్బాయి, స్ట్రీట్ షెఫ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నారు కదా, స్టోరీ ఎక్కడే వస్తుంది. అంతా బాగుంది. 2019 మా వైఫ్ June 29th ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీకి వచ్చింది. పాప పుట్టింది June 29th. పాప పుట్టడం రెస్పిరేటరీ ప్రాబ్లంతో పుట్టింది, బ్రీతింగ్ అందట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళాం, 21 days అయింది, ఏమైందో తెలీదు, ఉమ్మనీరు మింగించింది అన్నారు. పాప ఏమో కోలుకోవట్లేదు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. పాప వెయిట్ 1.9 పడిపోయింది. వైజాగ్లో ఏ హాస్పిటల్ సర్జరీ చేయలేం, ఈ ఏజ్లో ఈ వెయిట్లో చేయలేం. రాయ్పూర్ అంబులెన్స్లో తీసుకెళ్ళా, రాయ్పూర్లో కూడా చేస్తా అన్నారు, బట్ బేబీని చూసి చేయలేమని సార్. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో చేశారు, అక్కడ 20 lakhs అయింది. తర్వాత మ్యాండిబుల్ రిస్ట్రిక్షన్ మల్టిపుల్ సైడ్ చేయాలన్నారు. అంటే జా లోపలికి ఉంది, బ్రీతింగ్ అందట్లేదు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాను స్టార్లో, AVSD ప్లస్ హోల్స్, ట్రిక్యోస్మీ చేశారు, గ్యాస్ట్రోస్మీ చేశారు. తర్వాత మ్యాండిబుల్ రిస్ట్రిక్షన్ మల్టిపుల్ సైడ్, జా లోపడుకున్నాం, ముందుకు లాగాలని చెప్పారు, అప్పుడే బ్రీతింగ్ అంతదని. దానికి 8 లక్షలు రైన్బోలో కట్టాను ఇక్కడ హైదరాబాద్. నేను ఇలా సంపాదిస్తున్నాను, నా ఓన్గా కింద నుంచి వచ్చాను, చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా వర్క్ నేర్చుకునే క్రమంలో తిట్లు తిన్నాను, దెబ్బలు కాశాను. వర్క్ నేర్చుకొని నేను ఒక చిన్న టేక్అవే ఓపెన్ చేశాను, క్యాటరింగ్ చేశాను, డబ్బులు సంపాదించాను. సక్సెస్ రేట్ కింద నుంచి ఇక్కడి వరకు వెళ్ళింది. ఒకసారి బేబీకి మెడికల్గా ఇంత అవ్వడం, హోటల్ నా టేక్అవేస్ అమ్మేశాను, బయట నుంచి ఉన్న జాబులు మానేశాను, అదే క్యాటరింగ్స్ మానేశాను, టేక్అవేస్ అమ్మేసి పాపకు ఆల్రెడీ 30 lakhs పైన ఖర్చు పెట్టేశాను. నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేయడం స్టార్ట్ చేశాను. 5 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా పర్లేదు కావాలని అప్పులు చేయడం స్టార్ట్ చేశాను. అవి సరిపోవట్లేదు, ఎందుకంటే వెంటిలేటరు హైదరాబాద్లోని ఒక బేబీతో 1.5 year హాస్పిటల్లో ఉన్నాను నేను. 1.5 year ICU ఛార్జెస్ ఎంత అంటే చాలా, ఎంత ఖర్చు, నా ఫ్యామిలీ, నా వైఫ్ని చూసుకోవాలి, ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ఈ స్ట్రగుల్స్లో చాలా లాస్ అయిపోయాను. ఇంకా జీరో. అప్పుడు ఫండ్ రైజ్ చేశాను, మిలాయప్ వీటి ద్వారా. కొన్ని సర్జరీస్కి డబ్బులు లేవు, ఇలా ఫండ్స్ రైజ్ చేసుకుని బేబీని బతికించుకుంటే చాలు. ఫస్ట్ బేబీ, చాలా మంది ఉన్నారు, వయసు ఉంది, ఎందుకు ఇంత హోటల్ అమ్మేసావు, నీ రెస్టారెంట్ అమ్మేసావు, అన్ని జాబ్ వదిలేసావు, అప్పులు చేసేస్తున్నావు, బంగారం మొత్తం అమ్మేసావు, నీ కార్ అమ్మేసావు, నీ బైక్ అమ్మేసావు. మరి 30 lakhs ఓవరాల్ కలిపే, క్యాష్ 30 కాదు, ఆస్తి అంటే కారు బైక్ ఇవన్నీ అమ్మేసావు, పాపకి పెట్టేసావు. అది బతుకుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకు ఫ్యామిలీలో చాలా మంది వదిలేమన్నారు 10 లక్షలు కట్టినప్పుడే. నా వల్ల తను భూమి మీదకి వచ్చింది, నేను ప్రయత్నిస్తాను, అది దేవుడు ఉంచుతాడా లేదా అనేది దేవుడి ఇష్టం. ప్రయత్నించకుండా డబ్బులు అయిపోతాయని కూర్చుంటే రేపొద్దున తనకి ఏమైనా గిల్టీతో లైఫ్ లాంగ్ నేను బతకాలి. అదే నేను ఫైట్ చేసిన తర్వాత ఏదైనా అయిందంటే నేను ట్రై చేశాను, బట్ దేవుడు తనకి టైం అవ్వలేదు అనుకుని బాధపడచ్చు. బట్ ప్రయత్నించకుండా మాత్రం వదలను. డబ్బులు నేను కష్టపడితే వచ్చాయి, మళ్ళీ కష్టపడతాను, మళ్ళీ వస్తాయి, కానీ ఒక ప్రాణం నా వల్ల పోకూడదు అని చెప్పి సర్వస్వం మొత్తం అన్నీ అమ్మేసి ఇవాళ తను బతికించుకున్నాను. స్టిల్ తను అలైవ్. మొన్న 5th year బర్త్డే చేశాను. బట్ ప్రాబ్లం ఏంటంటే అంత ఖర్చు పెట్టినా తను ఇంకా స్టిల్ బెడ్డే ఉంది. అది నేను ఎప్పుడు నా లైఫ్లో ఒక డిసప్పాయింట్ ఎప్పుడు ఉండిపోద్ది అంటే అదే. అంత కష్టపడి అన్నీ అమ్మేసుకొని అన్నీ అప్పులు అయిపోయి ఇంత చేసినా నాకు రిజల్ట్ అనేది 100% రాలేదు. ప్రాణం అయితే బతికింది కానీ స్టిల్ బెడ్ పైన ఉంది, కూర్చోలేదు, మాట్లాడలేదు.
అదే నేను ఎప్పుడు లైఫ్లో బాగా రిగ్రెట్ ఏంటంటే డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యే ఫీలింగ్ అదొకటి ఉంటుంది. ఆ తర్వాత లాస్ అయిపోయాను, లాక్డౌన్ వచ్చింది, లాస్ అయిపోయాను, అప్పులు అయిపోయాను. అప్పుడు స్ట్రీట్ షెఫ్, అప్పుడు ఆర్కే బీచ్లో స్ట్రీట్ ఫుడ్. నేను స్టార్ హోటల్లో పని చేయలేదు, వచ్చిన వర్క్నే స్ట్రీట్ షెఫ్గా మలుచుకొని సీ ఫుడ్ని ఎంచుకొని ఒక స్ట్రీట్ షెఫ్గా మారి ఒక 2 years అలా వెండర్గా చిన్న చిన్న బిజినెస్ అంటే సీ ఫుడ్ అమ్ముకోవడం ఇట్లా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు మాస్టర్ షెఫ్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇలా నా లైఫ్ ఇలా తిరిగి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు అంటే పాపకి ఇప్పుడు ఇంకా ఏమైనా చేస్తే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ఉంటాయి సార్. అండ్ హాస్పిటలైజ్ చేయడానికి ఇంకా నా దగ్గర అయితే ఏం లేదు ప్రజెంట్. సో నేను చేయాల్సిందంతా చేశాను, నా వైపు నేను ఏం చేయగలను అంతా చేశాను. చేయించాలన్నా కూడా ఇప్పుడు lakhsలో పని. ఇప్పుడు ప్రజెంట్ నేనే అప్పుల్లో ఉన్నాను. షోకి వెళ్ళి రాగానే అందరూ అనుకుంటారా ఇది అయిపోయింది అది అయిపోయింది. ఇప్పుడు నేను షో గురించి 3 months ఖాళీగా ఉండిపోయాను. ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నాను ఒక దగ్గర, ఇప్పుడు బిజినెస్ కూడా లేదు. ప్రజెంట్ నాకు వచ్చిన సంపాదన నా ఇంట్రెస్ట్లు పే చేయడానికి, రెంట్ పే చేయడానికి సరిపోతుంది. ముందు సంపాదన పెంచుకొని అప్పులు తీర్చుకొని మళ్ళీ పాప పైన మెడికల్గా వెళ్ళాలి, ఇది ఆలోచిస్తున్నాను. ఈ మాస్టర్ షెఫ్ నుంచి వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఇంకా మంచిగా సంపాదించాలి మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఏమైనా డబ్బులు వస్తే మళ్ళీ పాప మీద పడాలి. సో సెకండ్ పాప అయితే సెకండ్ బాబు వాడైతే ఫుల్ ఎనర్జీ, ఇంకా ఫుల్ బేస్, ఇంకా చాలా అల్లరి, చాలా క్యూట్గా ఉంటాడు. నాకు ఇప్పుడు నా ట్రెస్ బస్టర్ అనమాట, ఫుల్ యాక్టివ్. అంటే భయపడ్డాను సెకండ్ బేబీకి కూడా, మళ్ళీ ఏమైనా అవుతుందేమో. బట్ సెకండ్ బేబీ ఇస్ వెరీ గుడ్. అభిరామ్, యాక్చువల్లీ అభిరామ్ ఠాగూర్ కాళీ, అంత లాంగ్ ఠాగూర్ ఎందుకు వచ్చింది, యాక్చువల్లీ తాత వచ్చింది పేరు, ఠాగూర్ అని పెట్టాను. ఠాగూర్ అంటే ఎవరికి లేదు కదా, ఇంకో పేరు పెడదాం ఠాగూర్ అంటే ఎలా ఉంటది, అభిరామ్ ఠాగూర్. అండ్ కాళీమాతని నేమ్ పెట్టుకుంటా అని చెప్పి అనుకున్నాను, లాస్ట్ లో కాళీ అని పెట్టాను. సో అభిరామ్ ఠాగూర్ కాళీ. ఇంట్లో అభి అని పిలుస్తాం, కొంతమంది ఠాగూర్ అని పిలుస్తారు. లేదా నాకే నాచే డ్రీమ్, నేనైతే చేయలేకపోయాను హోటల్ మేనేజ్మెంట్, పెద్ద షెఫ్ అవ్వలేకపోయాను. అట్లీస్ట్ మాస్టర్ షెఫ్ దాకా వెళ్ళాను. వాడు ఎప్పుడైనా ఫుటేజ్ చూస్తూ ఉంటాడు కదా, మా నాన్న మాస్టర్ షెఫ్ లోని ఇంత స్టేజ్కి వెళ్ళాడు, వాడిని మాస్టర్ షెఫ్ లో కంటెస్టెంట్ గా కాదు ఒక జడ్జి అంత పెద్ద షెఫ్ ని చేయాలి, యుఎస్ పంపించాలి, క్రూస్ లో చేయాలి, పెద్ద పెద్ద కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చదివించి. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చేయిస్తాను. నాకైతే అది ఉంది మైండ్ లో ఇప్పుడు, ఇంకా 1.5 year వాడికి. బట్ వాడు ఎదుగుతాను చేస్తానంటే మాత్రం ఆ స్టేజ్కి వెళ్ళడానికి మాత్రం అది ఎంత కష్టమైనా పడతా. ఎందుకంటే నేను చేయలేంది మన కిడ్స్ చేస్తే అది చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ, సాటిస్ఫై అవుతాం కదా. సో అదైతే నాకు ఉంది. మరి వాడు చెప్పలేం, మన ఆలోచనలు అంటే ఎదిగేటప్పుడు వాళ్ళొకలా వెళ్తారు, అది ఎలా ఉంటుందా అని చెప్పేసి ఫ్యూచర్లో చూడాలి. సో మీరు అయితే డే 1 నుంచి మీ స్ట్రీట్ ఫుడ్లో సీ ఫుడ్ ఉండేది? ఆల్ ఐటమ్స్. నేను ఎప్పుడు క్వాలిటీ క్వాంటిటీ కాంప్రమైజ్ అవ్వనండి. అంటే కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫై అవుతారంటే, ఈ రోజు మీరు వచ్చారు, నా కౌంటర్ ఫుల్గా నిండుగా అన్ని రకాల వెరైటీగా ఉంటే వావ్ ఇక్కడ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. 2-3 డిస్ప్లే పెట్టేసి ఇది లేదు లేదు అంటే ఇది ఫ్రెష్ కాదో తక్కువ ఉన్నాయి. స్ట్రీట్ షాప్ లో మెయిన్ దరిద్రం ఏంటంటే కౌంటర్ ఫుల్గా ఉంటేనే పబ్లిక్ వస్తారు, కౌంటర్ లైట్ గా ఉందనుకుని పబ్లిక్ రారు. అండ్ మా సైడ్ బాగా నమ్ముతారు అది, ఇంత పోగులు లాగా కౌంటర్ పైన ఇలాగ ఫిష్ గానీ చికెన్ గానీ, లేదా మీరు ఏదైనా పావు బాజీ కౌంటర్ కానీ పానీపూరికి వెళ్తే ఇంత పానీపూరి ఉండాలి, ఇన్ని పావు బాజీ ప్యాకెట్లు ఉండాలి, ఫుల్ గా చాట్ సంబంధించి ఉండాలి. అరే ఇక్కడ బాగుంది, ఆ మెంటాలిటీ మన కస్టమర్స్ కి బాగా ఎక్కువ. సో అలా ఉంటేనే మాత్రం మార్కెట్ వస్తుంది. నేను కాంప్రమైజ్ అవును, పోతే పోయి ఉంటే ఉన్నాయి. ముందు పబ్లిక్ అట్రాక్షన్ మన షాప్ మీద ఉండాలి, ఫుల్గా ఉంటుంది కౌంటర్, ఆల్ ఐటమ్స్. సో ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళు చూసారా మీ మాస్టర్ షెఫ్ జర్నీ? చూసారండి. సో ఎలా ఉంది వాళ్ళదే అన్నారు, చిన్నప్పటి నుంచి నీకు మేము ఎంకరేజ్ చేయలేము, బట్ నువ్వు కష్టపడుతూనే ఈ స్టేజ్ దాకా వచ్చావు, చేసుంటే ఇంకా బాగున్నాయేమో, బట్ మా ప్రాబ్లమ్స్ వల్ల నీకు లైఫ్ ఇవ్వలేకపోయాం, బట్ మాకు చాలా గర్వంగా ఉంది. మా అమ్మ నాన్న వాళ్ళతో చెప్పింది అదే. అది నేను ఓకే మీ తప్పేం లేదు, పరిస్థితులు అలా చేసాయి, బట్ అదే టైం నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మేబీ అప్పుడు చదువుకుంటే మాస్టర్ షెఫ్కి వెళ్ళేవాడిని కాదేమో, మేబీ నేను హోటల్ మేనేజ్మెంట్ అయితే నాకు అవకాశం వచ్చేది కాదు. ఒక స్ట్రీట్ షెఫ్ అవడమే మాస్టర్ షెఫ్ దాకా వచ్చింది. ప్రతిదీ ఒక రీజన్ తోటే అవుతుంది.
ఈరోజు ఇంతమందికి నేను మాస్టర్ షెఫ్లో నచ్చాను అంటే ఒక స్ట్రీట్ షెఫ్గా మాస్టర్ షెఫ్లో ఇంతమంది కాంపిటేటివ్గా ఉన్నాను కాబట్టి నచ్చాను. ఇంతమందిని నన్ను ఇష్టపడడానికి రీజన్ ఏమో మీరు ఆ రోజు నన్ను చదివించకపోవడం అని చెప్పి నేను వాళ్ళతోటి ఇట్స్ ఓకే, ఏదైనా మన మంచిగా, ఏదైనా ఇప్పుడు మన మంచిగా జరిగిందిలే అని చెప్పేసి. దెబ్బ తగిలినప్పుడే కదా గెలవాలన్న కసిపి. ఎన్ని దెబ్బలు తగిలితేనే అంత పైకి రాగలుగుతాం. అన్ని సాఫ్ట్గా వెళ్ళిపోతే మజా ఉండదు లైఫ్లో. అంటే ఏదో రోజు పెద్ద ప్రాబ్లంకి తట్టుకోలేం. దెబ్బలు పడి 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 ఒక స్టోన్ కొట్టి కొట్టి కొడితే ఒక శిల్పం అయినట్టు మనం ఎంత స్ట్రగుల్ ఫీల్ అయితేనే ఒక సక్సెస్ తీసుకుంటాం. అది ఇప్పుడు వరకు అయితే నాకు మంచి సక్సెస్గా పేరు వచ్చింది. మెయిన్ పేరండి. డబ్బులు చాలా రకాలుగా చాలా విధాలుగా సంపాదించవచ్చు, ఇంపార్టెంటే. కానీ ఒక రికగ్నైజింగ్తో డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టం. ఆ రికగ్నైజింగ్ వచ్చింది ఇప్పుడు. దాన్ని నేను ఎలా లైఫ్లో ఎదగడానికి ఉపయోగించుకోవాలనేది నా చేతుల్లో ఉంది. దానిపైన ఇప్పుడు అడుగులు వేయాలి. కానీ ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ఒక రీజన్ మా వైఫ్ కూడా. తను నా వెనకాతల, అంటే ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఎందుకు షో అవసరమా నీకు, అటు వ్యాపారం వదిలేస్తే షోలు గీలు పరిగెడతావు, షూటింగ్లను పరిగెడతావు, అది నీకు డబ్బులు వస్తాయా, ఏమొస్తాయి, నీలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు అక్కడ, నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే మీకు మాకు మాటలు లేనట్టే, ఇలాంటి దాకా వచ్చాయి. అంటే లోకల్ ఇంకెలాగే ఉంటాయి ఫ్యామిలీస్లో. చాలామంది తెలియదు, అందరూ దొక్కుదామనే చూస్తారు. కానీ మన అనుకుని మన ఇంట్లో మన వైఫ్, అమ్మ, నాన్న వీళ్ళు మాత్రం మనకు సపోర్ట్. సరే నువ్వు వెళ్ళు, కష్టమో నష్టమో కలిసి భరిద్దాం. నీకు డబ్బులు ఉన్నాయని నేను లవ్ చేయలేదు, డబ్బులు లేనప్పుడే నేను లవ్ చేశాను. ఇప్పుడు అప్పులు అయిపోయాం, పాపకు బాగాలేదు, అయినా నీతో ఉన్నాను. షోకి వెళ్ళు, అప్పుడు నీతో ఉంటాను. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, లేదా మళ్ళీ మన లైఫ్ మామూలుగానే వెళ్తుంది. తను ఇచ్చిన సపోర్ట్. అప్పుడు నేను ధైర్యంగా, అంటే భయం వేసింది, పిల్లలు ఉన్నారు, అప్పటికే బాబు పుట్టాడు, పాప ఇలాగుంది. ఇప్పుడు ఈ బిజినెస్ స్టాల్స్ ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఫ్యామిలీ ఏమైపోతుంది. సింగిల్గా బ్యాచులర్ అనుకోండి, ఎంత రిస్క్ తీసినా పర్లేదు. మేము ఫ్యామిలీతో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోలేం, భయం వేస్తుంది. కానీ రిస్క్ తీసుకున్నామంటే అది మన బ్యాక్గ్రౌండ్, మన భాగస్వామి, మన వైఫ్ కానీ, మన ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల రిస్క్ తీసుకోగలుగుతాం. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ టైంలో రిస్క్ తీసుకోలేం. సో నా వైఫ్ నాకు చాలా సపోర్ట్ చేసింది. తను అన్నీ అయ్యి, నా 2 పిల్లలు నేను లేనప్పుడు 3 months తను అన్నీ చూసుకొని నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు నేను ఇవాళ మీ ముందుకు వచ్చానంటే బిహైండ్ ద సీన్స్ నా వైఫ్ చాలా నాకు సపోర్ట్ చేసింది. సో దానివల్ల నాకు చాలా ఈ రోజు ఇక్కడ వరకు ఉన్నానంటే మెయిన్ రీజన్ తను కూడా ఉంటుంది. అండ్ మీరు రిలేటివ్స్ అన్నారు కదా, సో రిలేటివ్స్ అంటే మనకి ఏంటంటే మనకి రిలేటివ్స్కి మనకి ఏది ఇష్టమో తెలుస్తుంది, మనకి అది ఎంత ఇష్టం అనేది మన ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు. సో వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు అలా అనడం కూడా మీ మీద జాగ్రత్తతోటే అనుంటారు. నేను అదే అంటున్నాను కదా, జాగ్రత్తతో అనుంటారు అనే విధానాలు మారిపోతాయి. అది 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 అంటే అందరు విని నేను అనట్లేదు, కంపేర్ టు మై ఫ్యామిలీ. అంటే ఎప్పుడు వరకు ఇప్పుడు తక్కువ కిందనే చూస్తారు. అవ్వదు చేయలేదు, ముందు అప్పులు తీర్చుకో అంటే. నాలో టాలెంట్ని గుర్తించడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. నేను ఎంత చెప్పుకొచ్చిన నేను చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఇదేంటిది మన వాళ్ళే మన సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని. బట్ పర్వాలేదు, పబ్లిక్ నుంచి సపోర్ట్ రావడం చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మన టాలెంట్ని పబ్లిక్ గుర్తిస్తున్నారు, మనలో ఇంత ఉందని చెప్పేసి. మనకంటే ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ పబ్లిక్కి తెలిసి పబ్లిక్ వస్తున్నప్పుడు వాళ్ళు రికగ్నైజ్ అవుతారు, వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే ఆ రోజు మనం డిస్కరేజ్ చేసాం, మన వాళ్ళు ఇంత టాలెంట్ ఉంది తెలిసి వస్తుంది. అది వచ్చింది, అది నేను ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, ఇన్ని రోజులు ఇంత తక్కువ కింద చూసిన ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వగలిగాం, సక్సెస్ వచ్చింది. విన్ అవుతేనే సక్సెస్ కాదు, పబ్లిక్ని మనం పబ్లిక్ నుంచి ప్రేమను పొందాం, ఇదే సక్సెస్. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, సెకండ్ విన్నర్ అయ్యాం, ఇదే సక్సెస్. అందరికీ సమాధానం దొరికింది మాస్టర్ షెఫ్ ద్వారా. అది చాలా హ్యాపీ దానికి. ఎందుకంటే కొన్ని లైఫ్లో కొన్ని తీసుకోవాలి సార్, ఛాలెంజ్గా తీసుకోవాలి. అన్నీ మన మంచిగా అనుకొని వాళ్ళు చెప్పిందల్లా మనం పాజిటివ్గా తీసుకొని ఉండిపోతే మనం ఎఫర్ట్స్ గట్టిగా పెట్టలేం. వాళ్ళు చెప్పింది మనం ఇంకొద్దిగా ఫైర్గా తీసుకొని చేసి చూపెడతాను అన్నట్టుగా తీసుకుంటేనే ఇవాళ సమాధానాలు దొరికితే రేపొద్దున రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు అది వచ్చింది, గట్టిగా వచ్చింది. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మనకు అంత సక్సెస్ వస్తుంది. ఎస్ డెఫినెట్లీ. సో మీరు వైజాగ్ వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు కదా సెలక్షన్స్కి. సో వైజాగ్లో ఒక ఇంచుమించు ఎంతమంది వచ్చి ఉంటారండి మీరు?
వైజాగ్లో నేను ఉన్న టైం నాకంటే ముందు ఒక 1000 మంది వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. నేను లేట్గా ఒక్కరోజు అయిందా? 1 డే వైజాగ్లో 1 డే. ఓకే. వైజాగ్లో 2 days అండి. 2 days 2 days అయింది. ఇది నేను వెళ్ళిన తర్వాత ఒక 1500 మంది ఉంటారు. అది ఏంటంటే ఆడిషన్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది వెయిట్ చేయలేక వెళ్ళిపోతారు. అవును. పబ్లిక్ వచ్చి నాకు తెలిసిన ఒక ఆయన అలాగే వచ్చి చాలా క్రౌడ్ ఉన్నారు, దీనికి పేమెంట్ కూడా చేయరంట, ఎందుకు ఉండడం అని చెప్పేసి వచ్చేసి చాలా మంది నాకు కూడా అర్థం కావట్లేదండి. ఐ మీన్ నేను పేమెంట్ వస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ మనకి అసలు ఏం స్కోప్ లేదు, మనం అంటే ఎవరికి తెలియదు. మనకి ఏదో టాలెంట్ ఉంటే తీసుకెళ్ళి అంత పెద్ద రియాలిటీ షోలో కూర్చోబెట్టి మీకు మేకప్ కొట్టి మీకు 3 పూట్ల తిండి పెట్టి అంత మంచి రూమ్ ఇచ్చి రియాలిటీ షోలో గెలిస్తే డబ్బులు ఇస్తామని అనౌన్స్ చేసి మిమ్మల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. పేమెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లేదు చాలామంది. మీరు ఆల్రెడీ ఫేమ్ ఉంది మీకు, లేకపోతే మీ ద్వారా ఇది ఉంది, మీరు డిమాండ్ చేసి వాళ్ళే వచ్చి పేమెంట్ ఇచ్చి తీసుకెళ్తారు. బట్ మీ టాలెంట్ని మీరు ప్రపంచం తెలియజేసుకోవడానికి కూడా వాళ్ళే పేమెంట్ ఇవ్వాలంటే మిమ్మల్ని ఎందుకు ఆర్టిస్ట్లో పెట్టేస్తే అయిపోద్ది కదా. మంచి మంచి హోటల్లో షెఫ్స్ని తీసుకొచ్చి ఇంత ఇస్తాం, ప్లేటింగ్స్తో ఫుడ్ ఇవ్వండి, మీ షెఫ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇంత ప్రైజ్ మనీ లాస్ట్లో ఏదో ఒక షీల్డ్ ఇస్తామంటే అయిపోయింది కదా. అప్పుడు హోమ్ కుక్సే ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఎవరికి వచ్చింది? సోనీ టీవీకి టీఆర్పీ వస్తుంది, సోనీ టీవీకి డబ్బులు వస్తాయి. సోనీ టీవీకి ఎంత అవుతుందో అంతే మీకు కూడా ఉంది, నాకు కూడా ఉంది. ఎందుకంటే నార్మల్గా సోనీ టీవీ వాడికి ఏం అవసరం నా ముందు కెమెరా పెట్టడానికి, అలా టాలెంట్ ఉంది, వాడికి టీఆర్పీ వస్తుంది. అలాగే నాకు ఎవరైనా పెట్టండి అని టీవీ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ తీసుకుంటారా? తీసుకోరు. కొలాబరేషన్ సిస్టమ్ అండి, బార్టరింగ్ సిస్టమ్. మన దగ్గర టాలెంట్ కావాలి, మనకి వాళ్ళ నుంచి పబ్లిసిటీ కావాలి. దానికి వాళ్ళు హాస్పిటాలిటీ ఎలా చూపెట్టారు? ముంబై తీసుకెళ్లారు, నన్ను వదిలేసారా? లేదే. మంచి సర్వీస్ అపార్ట్మెంట్, చాలా హై క్లాస్ సర్వీస్ అపార్ట్మెంట్ ఇచ్చారు. రోజుకి 4 పూట్ల ఫుడ్ పెట్టారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. కాఫీస్ అంటే కాఫీస్ ఉన్నాయి, గొడుగు పట్టినాడు ఒక సెట్ బాయ్ ఉన్నాడు, మేకప్ వేయడానికి టచ్ ఆర్టిస్టులు ఉన్నారు, కాఫీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చే సెట్ బాయ్స్ ఉన్నారు, ఆకలి వేస్తుందంటే అరటిపళ్ళు ఇంకా స్నాక్స్ తెచ్చే సెట్ బాయ్స్ ఉన్నారు. షూట్ టైంలోని ఒక విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు సినిమా హీరో హీరోయిన్ చూసుకున్నట్టు నమ్ముతారా? నేను స్ట్రీట్ షెఫ్, నేను చాలా హోటల్లో చేశాను, చిన్న చిన్న పనులు చేసుకుని స్ట్రీట్ షెఫ్. నాకు అక్కడ రాయల్ ట్రీట్మెంట్ చూసి ఇలాంటి అదృష్టం, ఏ అదృష్టం చేస్తే ఇలాంటి బతుకు వచ్చిందిరా నాకు ఈ 3 నెలలు, ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారేంటి, మన సార్ అని పిలుస్తున్నారు ఏంటి, మనకి గొడుగు పడ్డం ఏంటి, మనకి టచ్ అప్ కొట్టడం ఏంటి. టాలెంట్ ఉండొచ్చు, బట్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నాకు అంత రాయల్ ట్రీట్మెంట్ దొరుకుతుందని. అవన్నీ నేను ఫేస్ చేస్తున్నప్పుడు అరే పేమెంట్ ఏంటి, టీవీలో చూపిస్తున్నారు, ఎంత చేస్తున్నారు, గెలిస్తే పేమెంట్ రావాలి ఓకే, ఎందుకంటే నువ్వు అచీవ్ చేసిన దానికి అదొక గౌరవం, నీ ప్రైజ్ మనీ. కానీ యాక్ట్ చేయడానికి నువ్వు యు ఆర్ నాట్ యాక్టర్, రెమ్యునరేషన్ ఇవ్వడానికి. అదైతే నేను ఒప్పుకోను, నాకు ఇష్టపడదు కూడా. ఏంటంటే కొంతమంది ఇలాగ మీరు అన్న క్వశ్చన్ నాకు చాలా మంది అన్నారు, ఆడిషన్కి వచ్చి డబ్బులు ఎవరో, మన టైం వేస్ట్, 3 నెలలు ఎందుకు ఉండాలి, డబ్బులు లేదు ఏమి లేదు, ఇంత లైన్లో ఎందుకు కాయాలి, నువ్వు ఎందుకు ఆడిషన్కి రావడం, అప్పుడు ఏదో యాక్టింగ్కి ఆడిషన్స్కి వెళ్ళిపో, యాక్టింగ్ చేసుకో, డబ్బులు ఇచ్చి. ఈవెన్ కొత్తగా సినిమాస్లోకి వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఉండవండి, ఎందుకంటే ఒక అవకాశం అనేది ఉండాలి. ఇప్పుడు నాకు మాస్టర్ షెఫ్లో విన్ అయ్యానో లేదో పక్కన పెడతాను, మిగతా వాళ్ళందరూ మాస్టర్ షెఫ్లో ఒక గుర్తింపు వచ్చింది, దాని ద్వారా వేరే షోకి పిలవచ్చేమో. ఒక కుకింగ్ షో స్టార్ట్ అయింది, సో అండ్ సో ఛానల్లో కుకింగ్ షో వచ్చింది, జడ్జిగా పిలవచ్చు మిమ్మల్ని, లేదా దానికి ఒక రెసిపీ క్రియేటర్గా పిలవచ్చు. ఇప్పుడు ఈటీవీలో అప్పుడులో కుకింగ్ షోస్ వచ్చాయి, బాబాయ్ హోటల్ అని, ఇప్పుడు కూడా వస్తున్నాయి ఈటీవీ లైఫ్లో. ఏమో దాంట్లో వాళ్ళని తీసి నిన్ను పెట్టచ్చు, మాస్టర్ షెఫ్ రెసిపీస్ అని చెప్పేసి కొత్త షో స్టార్ట్ చేయొచ్చు. రికగ్నైజింగ్ ఉంది కదా ఇప్పుడు నీకు, నువ్వంటే 10 మందికి తెలుసు కదా, ఆ అవకాశం తెచ్చింది కదా మాస్టర్ షెఫ్. నీకు దేనికి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడిషన్స్కి వచ్చి? అలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు షోలో నిల్చోలేరు. మీకు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మీ హార్డ్ వర్క్ పై రండి, షోలో మీ టాలెంట్ చూపెట్టండి, షోలో మీ మాట తీరు చూపెట్టండి, షోలో మీ స్క్రీన్ ప్రెజెన్స్ చూపెట్టండి. మీరు ఎంత బాగా ఉంటారు, ఎంత బాగా ఎనర్జీగా ఉంటారు, ఎంత బాగా మాట్లాడగలుగుతారు. వంట ఒకటే కాదు, అన్నీ ఉండాలి మీరు ఫేమస్ అవ్వాలంటే. చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద షెఫ్స్ కాలం నుండి, వాళ్ళు చేస్తే అమృతంలా ఉంటుంది. వాళ్ళు ఎందుకు రారంటే వాళ్ళకి
తెలీదు ఆన్ కెమెరాలో ఎలా ఉండాలి. ఇప్పుడు మన యూత్ ఇప్పుడు ట్రెండ్ అంతా వేరు, డిజిటలిజం, సోషల్ మీడియా యూజ్ చేసుకోండి, యాక్టివ్గా ఉండండి. సంజయ్ షెఫ్ ఎప్పుడు అండి మన వాష్ షెఫ్ సంజయ్ గారు, నేను స్కూల్కి వెళ్ళే టైం నుంచి ఆయన యూట్యూబ్లో ఫస్ట్ మన సౌత్ ఇండియా యూట్యూబ్ క్రియేటర్ ఆయన. ఇప్పుడు ఆసియాలో మోస్ట్ సర్చ్డ్ షెఫ్ కింద ఆయన రీసెంట్గానే మన ఆసియా మొత్తంలో, నాట్ ఓన్లీ ఇండియా, ఎక్కువ సెర్చ్ చేసిన షెఫ్ కింద ఆయన క్వాలిఫై అయ్యారు. అలా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆయన అప్పుడులోనే ఆలోచించారు. ఇప్పుడులో మనం ఎందుకు అలా యాక్టివ్గా ఉండలేకపోతున్నాం, ఎందుకు ఇన్నోవేషన్ రెసిపీస్ తేలేకపోతున్నాం, ఎందుకు యాక్టివ్గా కెమెరా ముందుకు వచ్చి చేయలేం? అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి కదా. ఓన్లీ కుకింగే కాదు, కుకింగ్తో పాటు ఎంటర్టైన్మెంట్ చేస్తూ పబ్లిక్ ఫుడ్ నాలెడ్జ్ ఇవ్వండి. పాఠం చెప్పినట్టు చెప్తే ఎవరు వినరు. ఫన్నీ వేలో ఫుడ్ గురించి చెప్పండి, వింటారు. ఎంటర్టైన్మెంట్ జోన్లో ఫుడ్ పెట్టిస్ ఇవ్వండి, గుడ్ లుకింగ్ ఇవ్వండి, గుడ్ రెసిపీస్ ఇవ్వండి, హెల్తీ రెసిపీస్ ఇవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. అవన్నీ నిరూపించుకోవడానికి మనకు ఆల్రెడీ ఇన్స్పిరేషన్ మన దగ్గరే ఉన్నారు. ఎక్కడెక్కడో బయట మన గార్డెన్ రామస్వామి వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పటికి కూడా మన దగ్గర ఉన్న వాష్ షెఫ్లని వీళ్ళని తీసుకుంటేనే చాలు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఒకటే. అంతేగాని రెమ్యునరేషన్ అది. సో యాక్చువల్గా కామన్ ఆడియన్స్ బట్ చూస్తే ఎలా ఉంటుందంటే, ఓకే వీళ్ళందరినీ తీసుకెళ్లారు, షో చేయించుకుని రూపాయి ఇవ్వకుండా షో చేయటం, మీ బిహైండ్ ద కెమెరా, బిహైండ్ ద షో ఏమైంది అనేది ఎవరికి తెలియదు. తెలియదు. సో ఇది యాక్చువల్ ఇది. సో రియాలిటీ వాట్ ఈస్ శ్యామ్. ఇప్పటి వరకు మీరు విన్నారు, శ్యామ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, శ్యామ్ మాస్టర్ షెఫ్కి ఎలాగ వెళ్ళాడు, చేసిన తర్వాత ఎలాగున్నాడు, ఇది మీరు. సో ఫస్ట్ రౌండ్లో మీరు ఇంటి నుంచి లాబ్స్టర్ కదా పట్టుకెళ్ళారు? ఇంటి నుంచి కాదు, నా స్టాల్ నుంచే. ఓకే. ఆయన ఏదైనా 1-2 పోర్షన్లు అడిగారు తెమ్మని. మనకి కొంచెం ఎట్లా ఉంటుంది అంటే అలాగే కాదు, స్క్విడ్ ఒకటి, గోవన్ రావా పాంఫ్రెట్ ఒకటి, ఓకే, లాబ్స్టర్ ఒకటి, అండ్ బనానా లీఫ్లో టోనా ఫిష్ పెట్టి పాన్ ఫ్రై చేసి 4 ఐటెం తీసుకెళ్ళాం. ఓకే. వైజాగ్లో ఆడిషన్కి 4 ఐటెం తీసుకెళ్ళాం. వాళ్ళు ఏం తినాలి, ఏం ఆడిషన్కి ఇస్తాను, ఎన్ని ఐటెం ఎందుకు తెచ్చాను, అప్పుడు ఓకే లాబ్స్టర్ ఇచ్చాను, స్క్విడ్ ఇచ్చాను, ఓకే 2 తినండి, రెండిట్లో ఏది నచ్చకపోయినా రిజెక్ట్ చేశాను అని చెప్పి వాళ్ళకి 2 నచ్చాయి. నెక్స్ట్ రౌండ్ మెయిన్ షెఫ్ దగ్గరికి వెళ్తాం, ఆయన చెక్ చేస్తారు, ఆయన క్వశ్చన్స్ అడుగుతారు, టేస్ట్ చేసే ముందు స్ట్రెచ్చర్ చూస్తారు, కాన్స్టెంట్గా ఎలా కుక్ చేసావు, అసలు దీంట్లో ఏం వాడావు, ఇవన్నీ ఒక స్పూన్ తినేసి ఆయన అడుగుతారు. ఓకే. అవన్నీ చెప్పినప్పుడు నేను చెప్పింది రైట్ రాంగ్ అని తెలిసిపోద్ది. ఓకే. ఇది ఎలా కుక్ చేసావు అడుగుతారు. నేను స్టీమ్ చేసా అన్నాను తెలియదు కదా, ఫ్రై చేసినట్టు కనిపిస్తుంది, ఇందులో ఏం మసాలా వేసావు అని అడుగుతారు. నేను ఇవి అని చెప్తాను, అవి ఉన్నాయిలే ఆయన తిన్నప్పుడు ఆయన తెలిసిపోతుంది. పెద్ద షెఫ్ ఆయన. అండ్ మీట్ చూసే కుక్ అయిందా, ఓవర్ కుక్ అయిందా, అండర్ కుక్ అయిందా చెప్పిస్తారు ఆయన చూసి, ఇలా టచ్ చేసి. అంత పెద్ద షెఫ్ సెలెక్ట్ చేసాడంటే ఇంకో రౌండ్ కళ్ళు మూసుకుని నడిపోవచ్చు. అలా ద టాప్ నోట్ షెఫ్స్ సెలెక్టెడ్ పర్సన్స్నే ముంబై దాకా తీసుకెళ్తారు. ఓకే. ముంబైలో ఈ షెఫ్స్, మన మెయిన్ షెఫ్స్ టేస్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ప్రాసెస్. ఓకే. ఇంత పెద్ద ప్రాసెస్ తర్వాత మాస్టర్ షెఫ్ సెట్స్ పైకి వెళ్ళి మీ ముందుకు 35 ఎపిసోడ్లు రావడానికి మేము ఒక ఆడిషన్స్ ఒక 1 నెల రోజుల్లో ఉంటే, షూట్ ఒక 3 నెలలు ఉంటే 4 నెలలు కష్టపడి మీ ముందుకు తీసుకొచ్చాం 35 ఎపిసోడ్స్. 35 ఎపిసోడ్లో చాలా రకాల డిష్లు ఉన్నాయి, మా ఎమోషన్స్ ఉన్నాయి, మా బాండింగ్ ఉంది, మా స్ట్రగుల్స్ ఉన్నాయి. 35 ఎపిసోడ్లు ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సోనీ టీవీలో అయితే కొనుక్కోవాలి, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఫ్రీగా ఉన్నాయి. చూడండి, చూసి ఇంకా ఫాలో అవ్వండి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఈయన ఇన్స్టా హ్యాండిల్ మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే కింద ఇస్తాను. సో శ్యామ్ గారిది ఇంకా మొత్తం ఆ లిస్ట్ మొత్తం పెట్టడానికి ట్రై చేస్తా. సో వాళ్ళని ఫాలో అవ్వండి, మీకు ఏమి డౌట్ వచ్చినా సరే డైరెక్ట్గా అడగచ్చు. సో మీరు ఇంచుమించు అందరితోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మొత్తం అక్కడ ఉన్న టాప్ 12, 10 కాదు 12 అంటే సుమిత్రమ్మ గారు, వైశాలి గారు ఆవిడ తిరుపతి సైడ్, అంటే వైట్ యాప్రన్ నేమున్న యాప్రన్ రాలేదు కదా. సుమిత్రమ్మ గారు ఆవిడ గురించి చెప్తానండి. బ్రాహ్మణ్ ఆవిడ, వైజాగ్ ఆవిడే, బట్ ఆ ముంబై బదలాపూర్లో సెటిల్ అయిపోయారు. ఓకే. ఆవిడ బ్రాహ్మణ్ వెజిటేరియన్ ఫుడ్ తింటే ఇంకా అంత కామన్ అయిన ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. ఓకే. ఆవిడ పాపప్స్ చేస్తారు ఈ ఏజ్లో కూడా, 60+ ఇయర్స్ ఆవిడకి. బెంగళూరులో, చెన్నైలో, వైజాగ్లో చేయలేదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో పాపప్స్ చేస్తారు.
ఓకే. ఆవిడ బెంగళూరులో ఆవిడ హౌస్ చాలా పెద్ద ఉండేది. అక్కడ 300 మెంబర్స్ పాపప్ చేసేది ఆవిడ. ఓకే. అంత ఫేమస్ ఆవిడ ఫుడ్. బట్ కంపేర్ టు కాంపిటీషన్ జోన్లోని ఆ ఇన్నోవేషన్ థాట్స్, ఆ ప్రజెంటేషన్ చేయలేక ఆవిడకి నేము జ్ఞాపకం రాలేదు. కానీ ఆవిడ వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెజిటేరియన్ కుక్ అండి నాకు. ఓకే. ఆవిడ వెజిటేరియన్ ఫుడ్ నేను తిన్నాను. గ్రూమింగ్లోని చేసుకుంటాం కదా, ఏం తిన్నా అబ్బా స్వర్గంలోకి వెళ్ళిపోయిందండి. అంత కమ్మగా, ఒక ఆనియన్ లేకుండా, గార్లిక్ లేకుండా అంత కమ్మగా చేయొచ్చు వెజిటేరియన్ ఫుడ్. వెరీ టాలెంటెడ్ అండి ఆవిడ. సుమిత్రమ్మ గారు ఇప్పుడు ముంబైలో మా బదలాపూర్లో ఉంటున్నారు. బట్ డెఫినెట్లీ ఆవిడని హైదరాబాద్ తీసుకొస్తాను. ఆవిడతో ఒక వెజ్, చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు వెజిటేరియన్ రెసిపీస్ కావాలి, వెజిటేరియన్ కావాలి. ఆవిడ్ని, అశ్విని గారిని తీసుకొచ్చి ఒక వెజ్ పాపప్ చేయిస్తాను. ఓకే. డెఫినెట్లీ హైదరాబాద్లో ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఆవిడ చేతి వంట తినాలి, డెఫినెట్లీ అందరూ తినాలి. చాలా బాగా చేస్తారు ఆవిడ. బట్ లక్ ఫేవర్ చేయక మేము ఆవిడ డిషెస్ చూడలేదు. ఎస్, బట్ డెఫినెట్లీ అంటున్నాను కదా, చాలా మందికి తెలియదు. అందుకే నేనే చెప్తున్నాను, ఆవిడని నేను టాప్ 12లో చూసాను. ఆవిడ ఫుడ్ నేను కంపల్సరీ హైదరాబాద్లో ఒక బఫే రూపంలో కానీ, వెజిటేరియన్ బఫెట్ కానీ, లేకపోతే వెజిటేరియన్ థాలీ ఫెస్టివల్ కానీ, మన ఆంధ్ర క్యూజన్, లేకపోతే వెజిటేరియన్ పాపప్ కానీ, ఏదో ఒకటి ఆవిడని, అశ్విని గారిని తీసుకొచ్చి చేయిస్తాను వన్ డే. అది అందరికీ తెలుస్తుంది ఎవరు సుమిత్రమ్మ గారు, ఆవిడ చేతి వంట ఏంటని. అంత మంచి షెఫ్. ఇంకా ఆవిడ నుంచి మిగతా అందరికీ నేను బాగా చాలా క్లోజ్ అండి. మీరు నమ్ముతారా, నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి అఖిల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. ఎంత మంచి ఫ్రెండ్ అంటే, అఖిల్ చాలా వెల్ సెటిల్ పర్సన్. నాకు తెలియదు అఖిల్ వీళ్ళెవరు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలియదు. నేను ఎవరితో అయినా చాలా క్లోజ్గా. అఖిల్ నవ్వు ఎంత అంటే చాలా క్లియర్గా ఉంటుంది, అంటే అస్సలు కల్మషం ఉండదు, లోపల ఈర్ష్య అశ్వి ఏం ఉండదు, చాలా క్లియర్గా ఉంటాడు. అఖిల్ని చూడగానే మావయ్య అని పిలిచాను. అలాగే మావయ్య ఇలా నవ్వుతూ ఉంటాం మావయ్య. ఫస్ట్ టైం తను ఒకరు ఇంత టీచ్ చేస్తూ మాట్లాడడం తను నాకు కనెక్ట్ అయ్యాడు. వన్ డే షూట్లోని నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, చాలా టెన్షన్గా ఉన్నాను. అఖిల్ చూసాడు, ఎందుకు అంత టెన్షన్, ఇది అందరూ మాల్ ఇన్ఫినిటీ మాల్కి వెళ్ళాం గోరేగాం, అందరూ ఎంజాయ్ చేస్తా, నేను డల్గా ఉన్నాను. ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది, లేదు మామ ఇలా ప్రాబ్లం, ఏం చెప్పు ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంటికి డబ్బులు కావాలి, పాపకు బాగాలేదు, ఎంత కావాలి, 30,000 కావాలి. ఓకే నాకు టైం అని చెప్పి ఆ రోజు నైట్ నుంచి మార్నింగ్ 30,000 నాకు ఫోన్పే చేసి ముందు ఇంటికి పంపించు మామ, ఇంట్లో వాళ్ళు వదినాలని బాగుండమని చెప్పు, నువ్వు ఇక్కడ ఫోకస్ చేయి. ఆ రోజు ఫస్ట్ నాకు హెల్ప్ చేసింది అఖిల్. నాకు అంటే ఎంత మంచి ఫ్రెండ్స్, నీతు గారు కానీ, రోహిత్ కానీ, భాష కానీ, ఏదో ప్రాబ్లంలోని, అంటే కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్. ఆఫ్టర్ కాంపిటీషన్ మీ రూమ్కి వచ్చేసరికి ఒకరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఒకరి హెల్త్ పరంగా బాగోకపోయినా, ఒకరికి ఫైనాన్షియల్ నీడ్ అయినా, అందరూ ఒకటే. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఏ రియాలిటీ షోలోని కూడా ఆఫ్టర్ ద షో మధ్య చాలా కాంట్రవర్షియల్ కానీ, గాసిప్స్ కానీ చాలా విన్నాను. చాలా మంది చెప్తారు మీరు ఎంతకాలం ఉంటారో మేము చూస్తాం, టీమ్స్ మా కంటెస్టెంట్ మేనేజర్స్ కానీ, ఇలా ఎంతమందిని చూడలేదు. స్టార్టింగ్ బాగానే ఉంటారు ఫ్రెండ్స్, ఇది అది బ్యాచ్ అని. ఒక 2-3 వారాలు కాంపిటీషన్ రాగానే ఎనిమిస్ అయిపోతారు. బట్ అండి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా మంచి బాండింగ్. ఈ ఇయర్ కంటెస్టెంట్స్ ఉన్న బాండింగ్ ఏ ఇయర్లో చూడాలి, తమిళ్లో కానీ హిందీలో కానీ ఎవ్వరు ఇప్పటివరకు కలిసిలేరు. ఏవో ఈగోస్ ఉన్నాయి. తెలుగు వాళ్ళు ఇప్పటికీ అంటే అవకాశం లేక కలవట్లేదు, కానీ అవకాశం ఉంటే అందరం కలిసేవాళ్ళం ప్రతిసారి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అందరూ ఒక వీడియోలో లేకపోయినా మీ ఇన్స్టా పేజెస్ ఫాలో అయితే ఒక 3-4 ర్యాండమ్ గా ఒక 3-4 అన్నా కలిసి ఏ ఒక వీడియోస్ ఉంటుంది. ఇప్పుడు రవి అక్కడ గుజరాత్లో ఉండిపోయాడు, తనకి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కలవలేకపోతున్నాడు. జస్విన్ తనేమో మొన్న పాపప్ ఇక్కడ మీట్ అండ్ గ్రీట్కి రాలేకపోయింది, ఎందుకంటే తనకి ఆ రోజు వేరే పాపప్ ఉంది. తను బెంగళూరులో, ఇప్పుడు బెంగళూరులో ఏదో క్రాస్ కోర్స్ చేస్తుంది. మిగతా టాప్ 8 వచ్చాం, ఇద్దరు రాలేకపోయారు. నిన్న షెఫ్కి అనుకోకుండా నిఖిల్ షెఫ్ వచ్చారని అనుకోకుండా ప్లాన్ చేసాం. కొంతమందికి ఆఫీసులు ఉన్నాయి, కొంతమందికి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొంతమంది వేరే ట్రావెలింగ్స్లో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. ఒక 5గురం వెళ్ళాం. టైం దొరికితే ఏదో ఒక టైంలో కలుస్తూనే ఉన్నాం. అండ్ మెయిన్ ఏంటంటే బిజినెస్ పరంగా అంటే కలిసి వెతుకుదామనే కాన్సెప్ట్ తోటి పాపప్స్ కానీ ఇవి కానీ మాకు గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో ఎప్పుడు ఏదైనా ఈవెంట్ హైదరాబాద్లో నాకు ఏదైనా ఒక పర్సన్ దొరికారు, రోహిత్ చెప్తాను, లేదా అంజద్ రాలాకి చెప్తాను, వైజాగ్లో వాళ్ళకి ఏమైనా నాకు చెప్తారు. ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం. ఈజ్ వెరీ హెల్దీ రిలేషన్.
ప్రజెంట్ నడుస్తూ ఈ మంచి ఫ్రెండ్స్ దొరికారు మాస్టర్ షెఫ్ ద్వారా, మంచి సర్కిల్ పెరిగింది, మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు కలవడానికి నాకు ఒక 2-3 ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో మీ మాస్టర్ షెఫ్ జర్నీలో ఒక బెస్ట్ మూమెంట్ ఏది అంటే? నాకు ఫైనల్స్ అది కాలేదు, మాస్టర్ షెఫ్ జర్నీలో 2-3 ఉన్నాయండి. ఓకే. ఫస్ట్ యాక్చువల్గా నేను భయపడ్డాను, నేమున్న యాప్లో దొరుకుతుందా రాదా. బెస్ట్ మూమెంట్ ఏంటంటే టాప్ 12 ఉన్నారు, 12లోని ఫస్ట్ నేమున్న యాప్లో నాకే వచ్చింది. అంటే అంత మంచి బుంబా అనే మూమెంట్ తోటి ఫస్ట్ నేమున్న యాప్లో యాక్చువల్లీ అక్కడ కట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు వాషెఫ్ ఆగి వీళ్ళందరికీ సవాల్ చేసి వెళ్ళన్నారు, స్టెప్స్ తొడకొట్టేసి 2 రా అని చెప్పేసి పైకి వెళ్ళాను. అది ఎడిటింగ్ లో లేపాడు బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ తొడకొట్టడం అక్కడ స్టార్ట్ అయింది. అప్పటి నుంచే వాషెఫ్ అంటాడు, ఆడికి ఏదైనా ఆనందం వచ్చినా సాధించిన తొడకొట్టి సవాల్ చేస్తారని అది ఎడిటింగ్ లో లేపిస్తారు. అక్కడ నేను ఫస్ట్ నేమున్న యాప్లను పొందేసరికి మా హోమ్ కుక్స్ అందరికి డిసైడ్ అయిపోయి, అమ్మో శ్యామ్ దగ్గర ఏదో ఉంది, గట్టి కాంపిటీషన్ ఇస్తారని ఆ రోజే వాళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ ఆ రోజు నేను చాలా హ్యాపీ, ఒక స్ట్రీట్ షెఫ్ ఇంతమంది టాలెంటెడ్ షెఫ్స్ కంటే ముందు నేమున్న యాప్లను సాధించాడు అనేసి. అది నా బెస్ట్ మూమెంట్. తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే సీ ఫుడ్ కింగ్ అని షెఫ్ నిఖితా గారు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారనేసి. నువ్వు నీకు డెడికేషన్, అలాంటి ఆవిడ ఇన్స్పిరేషన్ గా ఆవిడ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఒక మెంబర్ చాక్లెట్ రెసిపీస్ లో. అంత పెద్ద షెఫ్, ఒక జడ్జ్, ఎన్నో కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళదు. అలాంటి షెఫ్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, ఇన్స్పిరేషన్ అవుతున్నాను అని చెప్పడం, కింగ్ ఆఫ్ సీ ఫుడ్ అని చెప్పడం, అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా బెస్ట్ మూమెంట్స్ అనిపించింది. అలాగే వాషెఫ్ యూట్యూబ్లో చూసి ఏ కళ్ళు చికెన్ ఎలా చేయాలి, ఆ ఫిష్ని ఎలా కుక్ చేయాలి నేర్చుకున్నాం మేము. ఆయనతో బొంబా అనిపించుకుని నన్ను ఎత్తు లేపి పడేసి, అంటే అలాంటివి ఎప్పుడో అసలు అనుకోం కదా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ రోజు మిమ్మల్ని ఎత్తుకున్నప్పుడు ఏంటి అన్నట్టు. యాక్చువల్లీ నేను ఒక టీమ్ ఛాలెంజ్ కి ముందు షుగర్ తోటి ఒకటి గార్నిష్ చేస్తాను. అవును, అది ఎంత హైట్ వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది షుగర్ తోటి. అందులో నేను అందరూ షుగర్ తో ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఒకసారి గ్రూమింగ్ లో ట్రై చేశాను షుగర్ వర్క్స్ ఇట్లా నేర్చుకుందామని, కానీ ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ కాదు. వాళ్ళు ప్రాక్టికల్ ఆల్రెడీ రవి పానీపూరి షుగర్ తో వర్క్ చేశాడు, భాషా బేకర్, రోహిత్ పైన ఉన్నాడు, జస్విన్ బేకర్, రాగాన్ అలాగే షుగర్ తో లేదు, అశ్విని గారు బేకర్, నీతు గారు బేకర్, అంజద్ రాలా అప్పటికే ఎలిమినేట్ అయిపోయినట్టున్నారు. నీతు గారు కూడా లేరు ఆ రోజు టీమ్ ఛాలెంజ్ లో. ఉన్నారు, లేరు, అంజద్ నీతు ఇద్దరు లేనట్టున్నారు అప్పుడు. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టున్నారు అప్పుడు, ఎలిమినేట్ అయిపోయినట్టున్నారు. టీమ్ ఛాలెంజ్ లేదండి, ఉన్నారు మిలెట్ ఛాలెంజ్ లో ఉన్నారు. మిలెట్ ఛాలెంజ్ లో ఉన్నారు. ఎందుకంటే అశ్విని గారిని నీతు గారిని నేను సెలెక్ట్ చేయలేదని చెప్పి వీడియోలో బాధ. అవునవును. ఆ రోజు వీళ్ళందరూ తో పోల్చుకుంటే ఎక్కువ హైట్ నాది షుగర్ వచ్చి. అప్పుడు వాషెఫ్ గారు ఎన్ని మాటలు ఎంత ఎంకరేజ్ చేశారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక స్ట్రీట్ షెఫ్ రా. నిన్న కూడా ఆయన కలిసినప్పుడు ఏం కష్టపడ్డావురా, లైఫ్లో ఇలాగే కష్టపడు, నీకు ఏ సపోర్ట్ కావాలో నేను చేస్తాను, ఏదైనా వీడియో చేద్దామంటే ఫామ్ హౌస్కి వచ్చి కలిపి వీడియోస్ చేద్దాం. అండ్ చాలా టాలెంట్ని ఎంకరేజ్ చేసే మనిషి ఆయన. నీలాంటి పర్సన్స్ మా హోటల్ ఇండస్ట్రీలో ఉండడం మాకు చాలా గర్వంగా ఉందన్నట్టుగా అంత ఎంకరేజ్ చేయడం. అసలు ఆయన్ని మనం టీవీలోనో యూట్యూబ్లో చూసి ఆయనతో ఇప్పుడు కలిసి వర్క్ చేసి ఆయనతో ట్రావెల్ అవ్వడం అనేది మనం వేసుకున్న ప్లాన్ కాదు, అది ర్యాండమ్లీ అలా కనెక్ట్ అయిన ప్లాన్. అది వెరీ హ్యాపీ. అది చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అందరికంటే ఎక్కువ బుంబాలు నాకు వచ్చాయి, అందరికంటే ఎక్కువ పొగడ్తలు వచ్చాయి, అందరికంటే ఎక్కువ అడ్వాంటేజ్లు నాకు వచ్చాయి. ఇంత మంచి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అందరికంటే మాస్టర్ షెఫ్ నాకు. మేమైతే ఒక లెవెల్లో అనుకున్నాం. సో మిమ్మల్ని చాలా మీ మీద ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తున్నట్టు అనిపించేది మాకు. చూపిస్తే ఓకే వీళ్ళకి ఆఫ్ కెమెరా మళ్ళీ కాస్త ఉండేదేమో ర్యాపో, ఈయన చూసి కాస్త ఇన్స్పైర్ అయ్యి మంచి ఇంప్రెషన్ తోటి వీళ్ళిద్దరికి ర్యాపో వచ్చిందేమో అని అనుకున్నాం. మళ్ళీ రోహిత్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు అసలు షూట్ అయిన తర్వాత మళ్ళీ మీట్ అయ్యేది లేదు జడ్జెస్. షూట్ అయిందా కట్ వాళ్ళటు మేమిటు
బయట క్యారీ దాకా అలౌడ్ లేదు. ఓకే. మా మేనేజర్లు అటు వెళ్ళినవారు, వాళ్ళ మేనేజర్ వాళ్ళు ఇటు రానివారు. ఎందుకంటే ఒకరికి ఫేవర్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు జడ్జెస్కి మాట్లాడుతున్నాం అనుకో, నేను ఎక్కువ జడ్జెస్తో మాట్లాడుతున్నాను, మరి వీళ్ళు ఏమైనా హింట్ ఇస్తున్నారేమో అలా మైండ్ సెట్ కంటెస్టెంట్కి రాకూడదు. కంటెస్టెంట్స్కి అలాంటి మైండ్ సెట్ వచ్చిందా ఇంకా స్పాయిల్ షో. ఓకే. అందుకే జడ్జెస్కి మాకు ఉండదు. వాళ్ళు ఎందుకంటే అంతగా నన్ను పొగిడారు, ఇష్టపడ్డారంటే వీళ్ళందరికీ నాకు డిఫరెన్స్ ఒకటే. వీళ్ళు ఇన్నోవేటివ్ ఫుడ్ ట్రై చేశారు, తిన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది. తిని స్ట్రీట్ షెఫ్గా నా స్టాల్ వాళ్ళు చూసారు, వచ్చారు నా స్టాల్ దగ్గర తిన్నారు. వా షెఫ్ ఇంకా చలపతి దగ్గర నా స్టాల్ దగ్గర ఫిష్ తిన్నారు ఆల్రెడీ. ఓకే. ఆడిషన్ అయిపోయిన తర్వాత అక్కడ నా స్టాల్ దగ్గర ఒక ఏవి ఉంటుంది, మీరు చూడండి, స్టాల్ దగ్గర వచ్చి తింటున్నట్టు ఉంటుంది ఒక ఏవి. సో వాళ్ళు నా స్టాల్కి వచ్చారు, చూసారు, నేనేంటో అని వాళ్ళకి తెలుసు. తర్వాత వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. గ్రూమింగ్ టైంలో మాకు రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరెంత కష్టపడుతున్నారు, ఎవరెంత ఫోకస్గా ఉన్నారని. ఆ రిపోర్ట్ వాళ్ళకి అంతది. ఇదేంటి అసలు దీనికి వాళ్ళకి నేను చెప్పడం కాదు, తెలిసిపోతుంది గ్రూమింగ్లో నేను నేర్చుకునే విధానం. నాకు బేకింగ్ వచ్చా రాదా అని, నాకు డిజర్ట్స్ వచ్చా రాదా అని తెలిసిపోతుంది వాళ్ళకి. ఇదేమి రాని వ్యక్తి ఇంత తక్కువ టైంలో ఎలా నేర్చుకుంటున్నాడు, అంత ఫోకస్ ఏంటి అని చెప్పి వాళ్ళకి మైండ్లో ఉండేది. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇక్కడ కాంపిటీషన్ జోన్లో కూడా వీక్ అవ్వకుండా చేసి వాళ్ళకి ఇచ్చేవాడిని. ప్రెజెంటేషన్ నాకు వచ్చినట్టు చేసేవాడిని, కష్టపడి ప్రెజెంటేషన్కి ఫోకస్ పెట్టాను, ఇన్నోవేషన్కి ఫోకస్ పెట్టాను. అవన్నీ వాళ్ళకి ఏంటంటే కష్టపడుతున్నాడు, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అందరితో ఈక్వల్గా పోటీ పడుతున్నాడు, అందరికన్నా ఒక స్టెప్ ఎక్కువే పోటీ పడుతున్నాడు, ఇంత బాగా చేస్తున్నాడు. వాళ్ళకి అందని ఎత్తులో నేను ఇస్తున్నాను, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాను. సో అప్పుడు వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాను జడ్జెస్కి నా ఫుడ్ ద్వారా. నా అంటూ ఉంటాడు టేస్ట్ చాలా బాగా చేస్తారు. రోహిత్ వచ్చాడు నా సీ ఫుడ్ ఫెస్టివల్కి. ఓకే. జడ్జెస్ అంటున్నారు కదా ఇప్పుడు నువ్వు తిన్నావు కదా ఎలా ఉందని, ఒక్కటే మ్యాడ్. రోహిత్ పిచ్చెక్కిపోయాడు సీ ఫుడ్ ఫెస్టివల్కి. అండ్ గ్రూమింగ్లో వీళ్ళు తింటూ ఉండేవారు నా ఫుడ్. టేస్ట్ విషయంలో వాళ్ళకి తెలుసు. సెట్లో తినలేము కానీ గ్రూమింగ్లో ఒకరిదొకరు తింటూ ఉంటాం. అప్పుడే తెలిసిపోద్ది ఎవరేం చేయగలరు, ఎవరేం చేయలేరు అనేసి. సో అందుకని జడ్జెస్ నుంచి ఫేవరిజం అంటే ఏం లేదు. ఒకవేళ అది ఉంటే ఈ పాటికి విన్ అయిపోవాలి. ఓ 10 లక్షలు ప్రైజ్ మనీ ఇన్వెస్ట్ చేసిన సగం అప్పులు తీరిపోవాలి. ఫేవరిజం ఉండుంటే ఈ సీజన్ చూసేవారు ఉంటారు, నెక్స్ట్ సీజన్ నుంచి చూడరు. జనాలకు తెలిసిపోతుంది టాలెంటెడ్ అని చెప్పి. మీకు తెలుసా రవిని ఫస్ట్ నుంచి చాలా హైప్లో పెట్టారు. ఓకే. రవి ప్లేటింగ్ కానీ, రవి ఇన్నోవేషన్ థాట్స్ కానీ, రవి కుకింగ్ కానీ. కానీ రవి ప్లేటింగ్ చూసినప్పటికీ, రవి కుక్ చేసినప్పటికీ ఒక్కొక్కసారి డిసప్పాయింట్నెస్ అయ్యేవారు జడ్జెస్. అవును. అలాగ అనుకుంటే రవిని విన్ చేసేయాలి కదా. అవును. భాషకి తిట్టారు, నాకు పొగిడారు, భాషకి పొగిడారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారు షూట్లోని ఒక దాంట్లో భాష విన్ అయితే ఒక దాంట్లో నేను విన్ అయ్యాను. ఒక దాంట్లో ఇద్దరం కలిసి ఒక ట్యాగ్ టీమ్ ఛాలెంజ్ చేస్తాం, ఒక దాంట్లో అపోజిషన్ టీమ్ ఛాలెంజ్ చేస్తాం. ఆ అపోజిషన్ చేసేటప్పుడు మా టీంని విన్ చేసుకుని నేను పైకి తీసుకెళ్ళిపోయాను. ఆ టీమ్ ఛాలెంజ్లోనే భాష, నీతు, అంజద్రాల గారు ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళారు. అదే చెప్తున్నాను కదా, ఇది ఇద్దరికి ఉన్నాయి. బట్ పబ్లిక్ కనెక్ట్ అయ్యారు సమ్ డిషెస్కి, సమ్ స్టోరీ, శ్యామ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి ఇట్లా, అలా పబ్లిక్ బాగా కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు పబ్లిక్ మైండ్లో శ్యామ్కి ఒక మంచి వాల్యూ దొరికింది, ఒక ప్లేస్ దొరికింది. ఏదైనా డిసప్పాయింటింగ్ మూమెంట్ ఏమైనా ఉన్నదా మీకు ఎప్పుడైనా? ఉంది, డిసప్పాయింట్ మూమెంట్స్ 2-3 ఉన్నాయి. ఆనందం ఎంత ఉంటుందో డిసప్పాయింట్ కూడా అంతే ఉంటుంది. మెయిన్ బాగా డిసప్పాయింట్ అయ్యాను అరకు షూ పేస్ట్రీ, అంటే ఇమ్యూనిటీ పిన్ రేస్ నుంచి అవుట్ అవ్వడం కాఫీతో. యాక్చువల్లీ షూ పేస్ట్రీ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను అంత బాగా చేశాను. ఆ వాళ్ళు రెప్లికేషన్లో కూడా అంత బాగా రాలేదు ఎవరిది, అంత బాగా పొంగింది. దాంట్లో కాఫీ హల్వా పూరి చేసి నేను ఎందుకు కాఫీ ఎక్స్ట్రా యాడ్ చేయలేకపోతే, ప్లేటింగ్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం డిజర్ట్ చేశాను, లిక్విడ్ డిజర్ట్ హైలైట్గా వచ్చింది ప్లేటింగ్. కానీ టేస్ట్ విషయంలో కాఫీ ఎక్కువ లేకపోవడం, వెంకటేష్ గారు అమ్మాయి అశ్రిత దగ్గుపాటి గారికి కాఫీ ఫ్లేవర్ రాకపోవడం, ఆ రోజు ఇమ్యూనిటీ పిన్ రేస్ నుంచి నేను అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయాను. ఓకే. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అది ఎలా అయిందంటే, ఇక్కడ నేను క్వాలిఫై అవ్వలేదు కదా, నెక్స్ట్ నేను ఎలిమినేషన్లో ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే డౌన్ అయిపోయినా, విన్నింగ్ దాకా వెళ్ళలేనా అని నన్ను చాలా వెనక్కి లాగింది. ఓకే. ఎందుకంటే ఆ రోజు నా డిష్ నాకు చూడడానికి బాగుంది, వాషెఫ్ చాలా బాగా నచ్చింది, కాఫీ హల్వా పూరి ఇంకోటి ఉంటే ఇలా లటక్ తినేసేవాడిని నేను. కానీ ఆ కాఫీ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగున్నాయి. ఈరోజు నేను ఆ ఇమ్యూనిటీ పిన్ రేస్లో ఉండేవాడిని, మేబీ ఇమ్యూనిటీ పిన్ గెలవడానికి నేను ఒక పార్ట్ అయ్యేవాడిని ఏమో. అది ఉంటే నాకు ఇంకా స్ట్రెంగ్త్ వచ్చేది.
అని బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఓకే. తర్వాత చాక్లెట్ ట్రీ చేసినప్పుడు షుగర్ వేయలేదు, తిట్లు కాసాం. ఆ పుల్లలతో పెట్టి ఏదో పెట్టినప్పుడు మటుకు మేము షాక్ అయ్యాము. అరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఈయన పుల్లలు పెట్టారు. నేను చాక్లెట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఓకే. చాక్లెట్ ని కేక్ చేయలేదు ఎప్పుడు. అట్లాంటి చాక్లెట్ ఒక ట్రీ చేయాలి, ఎలా చేయగలుగుతాను? అప్పుడు వచ్చేంత వరకు చాక్లెట్తో ట్రీ చేయాలని తెలియదు. రాగానే వాళ్ళకి పెయింట్ చూపెట్టారు, చాక్లెట్ ట్రీ చేసి ఇమ్మన్నారు. గ్రూమింగ్ లో ప్రాక్టీస్ అవడం వేరు, వీడియోలు చూడడం వేరు. ప్రాక్టికల్ గా 1 hour లోని 70 minutes లో చేయాలంటే అవ్వదు కదా. నించోవడం అనేది కూడా నించోవాలి, దాని మీద మళ్ళీ ఆ వెయిట్ పెట్టాలా. అదంతా ప్రాక్టికల్ గా అలవాటు ఉండేవాడికి ఓకే. ఇంతకు ముందు మనం చేసాం, దాని స్ట్రక్చర్ ఏంటి, కాన్స్టెన్సీలో ఎలా చేయాలనో ఐడియా ఉంటుంది. యూట్యూబ్లో చూసి ఏదో 1-2 సార్లు ట్రై చేద్దామన్నా చేయలేను. మనం ఆన్ షోలో చేయాలంటే ఏం చేయాలి, ఆలోచించి ఓకే అక్కడ స్క్విజర్ స్టిక్స్ ఉంటాయి పుల్లలో పెట్టి చెట్టు షేప్ పెట్టాను, దాని మీద చాక్లెట్ మెల్ట్ చేసేద్దాం, చెట్టు షేప్ వచ్చింది. రిటర్న్ తీపిస్తే మళ్ళీ దాని మీద చాక్లెట్ వేద్దాం, కింద మెల్ట్ చేసి పెడితే చెట్టు అయిపోతుంది, పైన కాటన్ గాంధీ పెట్టచ్చు, చూడడానికి చెట్టు అయితే రెడీ అయిపోయింది. అలా ఆలోచించాను. ఈలోపు మన వాషెఫ్ వీళ్ళు వచ్చి పొలాలు పెట్టకూడదు శ్యామం, అది జరగొట్టియాలి, టైం లేదు, ఏం చెయ్యాలి, ఏంది అసలు. తర్వాత అనుకుంటా కదా మీకు అది చెప్పారు పుల్ల పెట్టకూడదని. 1/2 hour అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి తెలియక వెంటనే ఐస్ బార్ పెట్టుకొని ఒక వీడియో చూసాను కదా, ఈసారి ఎలా ట్రై చేద్దాం, మళ్ళీ చాక్లెట్ మెల్ట్ చేసుకుని ఇంకా చిన్న ఈ సైజ్ ట్రీ చేసి, అలాగే కాటన్ క్యాండీ కూడా చిన్నది, అంత పెద్ద చెట్టే ఎక్కర్లేదు వాళ్ళు. సో దానికి ఒక చిన్న సైజు చెట్టు చేసి అన్నీ పెట్టాను. బట్ కంగారులోనే షుగర్ వేయడం మర్చిపోయాను. దేంట్లో శాండ్లో, చాక్లెట్ శాండ్లో షుగర్ వేయడం మర్చిపోయాను. ఆ రోజు అలాగ వెళ్ళిపోయింది. అదొకటి బాగా డిసప్పాయింట్ అయ్యాను. అదర్వైజ్ అంతా ఓకే, సాటిస్ఫైడ్. ఆ రెండే బాగా డిసప్పాయింట్ అయ్యాను. వీళ్ళది ఇప్పుడు మన చలపతిరావు గారి వీడియోస్ మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, అండ్ వాషెఫ్ చూసే ఉంటారు, అండ్ ఈ నిఖితా గారివి ఏమైనా వీడియోస్ కానీ అలాంటివి? నిఖితా గారు కూడా ఫస్ట్ టైం తన టెలివిజన్ ఇదే, టెలివిజన్ ఇదే, అంత ముందు ఏమన్నా లేదండి అసలు. నిఖితా గారు ఎవరో కూడా నాకు తెలియదు స్టార్టింగ్. ఓకే. నిజంగా భాషా గారు అనుకుంటా ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆయన చూసినప్పుడు తెలిసినట్టు మాట్లాడారు, ఈ వీడియోస్ నేను చూస్తాను అన్నట్టు మాట్లాడారు. ఆయన చూసి ఉండొచ్చు, మేబీ ఆయన చూసి ఉండొచ్చు. నాకైతే నిఖితా గారు తెలియదు. షోకి వచ్చిన తర్వాత నిఖితా గారి గురించి తెలుసుకున్నాను, ఎవరు షెఫ్ నిఖితా ఎవరు. అప్పుడు తెలుసుకున్నప్పుడు వావ్, ఈవిడ ఇంత సింప్లిసిటీ, అంత స్టేజ్కి వెళ్ళి ఇంత కష్టపడి ఒక జడ్జ్ అయిందంటే చాలా మంచి స్టోరీ ఉంది, ఇన్స్పిరేషన్ స్టోరీ. తన గురించి తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నాను తప్ప ముందుగా నేను, అండ్ చలపతి గారు కూడా నాకు సీజన్ 1 చూశాను కాబట్టి తెలుసు. చాలా మందికి అప్పుడే తెలుసు. అండ్ మనకి ఏంటి ర్యాండమ్గా కొన్ని కుకింగ్ వీడియోస్ చూస్తాం తప్ప, అదే చెప్తున్నాను కదా, కొన్ని షెఫ్స్ గురించి తెలుసుకునే నాలెడ్జ్ కూడా లేదు. తర్వాత తెలుసుకున్నాను. ఈ మాస్టర్ షెఫ్ సీజన్ 1 చూసాను. చూసిన తర్వాత వాషెఫ్ గారు తెలుసు. తర్వాత సీజన్ 1లోనే మహేష్ పడాలా అని చెప్పేసి ఇంకో షెఫ్ ఉండేవారు. ఓకే. అవునవును, ఆయన వెరీ గుడ్ షెఫ్. ప్రజెంట్ రాడిసన్ బ్లూలో కార్పొరేటర్ షెఫ్ ఆయన మంచి స్టేజ్లో ఉన్నారు. తర్వాత ఆ సీజన్ తర్వాత నేను నేర్చుకున్నాను. తర్వాత రణబీర్ బ్రార్ గురించి తెలుసుకున్నాను హిందీలో. వికాస్ ఖన్నా గారు వైట్ హౌస్లోని వన్ ఆఫ్ ద మెయిన్ షెఫ్ కింద చేశారని తెలుసుకున్నాను. గరీమ్ అరోరా గారికి 2 మిస్లింగ్ స్టార్ షెఫ్ అని తెలుసుకున్నాను. తర్వాత థాయిలాండ్లో జేఫ్యూ 2 మిస్లింగ్ స్టార్, ఒక స్ట్రీట్ షెఫ్కి 2 మిస్లింగ్ స్టార్ ఉన్నారని తెలుసుకున్నాను. ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఒక స్ట్రీట్ షెఫ్కి మిస్లింగ్ స్టార్స్ ఉన్నాయి, నేను ఎందుకు తెచ్చుకోకూడదు. ఆవిడ క్రాబ్ ఆమ్లెట్కి మిస్లింగ్ స్టార్ వచ్చింది. ఓకే. అదే క్రాబ్ ఆమ్లెట్ మొన్న సీ ఫుడ్ ఫెస్టివల్లో పెట్టాను. ఓకే. ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. వై నాకెందుకు రాకూడదు మిస్లింగ్ స్టార్స్, నేను స్ట్రీట్ షెఫ్నే కదా, నేను మాస్టర్ షెఫ్ దాకా వెళ్ళాను. మంచి మంచి వీడియోస్ పెట్టాలి, మంచి రెసిపీస్ చేయాలి, సీ ఫుడ్లో మంచి మిస్లింగ్ స్టార్ లాంటి రేంజ్కి రావాలి. మన ఆంధ్ర తెలంగాణలోని సీ ఫుడ్ మిస్లింగ్ స్టార్ శ్యామ్ అని పేరు రావాలి. లేవు మనకి ఇండియాలో మిస్లింగ్ స్టార్ లేదు, వస్తే నాతో రావాలి. అయితే అలాంటి స్టార్ ఇంకేదో తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. దానికి ఎలా ప్రయత్నించాలి, నెక్స్ట్ నా టార్గెట్ అది. అంటే ఫైన్ డైనింగ్ అక్కర్లేదు నాకు, స్ట్రీట్ షెఫ్ కి మిస్లింగ్ స్టార్ ఇచ్చారు కదా, థాయిలాండ్లోని జేఫ్యూకి ఇచ్చారు కదా, ఆవిడకి చైనీస్ షెఫ్, ఆవిడ లేడీ, ఓల్డ్ లేడీ, ఆవిడకి మిస్లింగ్ స్టార్ ఇచ్చారు. నాకెందుకు ఎవరు అంటే మనం ఎందుకు తెచ్చుకోలేము.
మనం ఎందుకు సాధించలేం. అట్లాగే బ్రాండ్స్, నేను ఒక రెసిపీ క్రియేటర్, ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక షెఫ్గా, ఏదైనా బ్రాండ్స్ అప్రోచ్ అవ్వచ్చు కదా, ఒక ఆయిలో మసాలో, అలా అవి టార్గెట్ నాకు. మంచి షెఫ్ అవ్వాలి, మంచి రికగ్నైజింగ్ రావాలి, ఇంకా మంచి బ్రాండ్స్ తెచ్చుకోవాలి, మార్కెట్లో పేరు తెచ్చుకో. దానికి అనుగుణంగానే ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్నాను రెసిపీస్కి వాటికి. బట్ హోప్ సో కొద్దిగా నాకు ఎడిటింగ్లోని వీటిల్లోని ఎవరు తెలీదు, వాటికి డబ్బులు కూడా పెట్టలేక నా వీడియోలు నేనే చిన్న ఏదో ఫోన్లో చేసుకుంటున్నాను. బట్ సూన్ ఒక మంచి వీడియో తీయించి ఎడిటింగ్ పంపించి రెసిపీస్ పెట్టిస్తాను. ఓకే, మీ వీడియోస్ చూడడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ రెసిపీస్ ఫస్ట్ నా అనకాపూరి చికెన్తో స్టార్ట్ చేస్తాను. ఓకే, అలా ఒక్కొక్క మాస్టర్ షెఫ్ రెసిపీస్ అన్ని పెడతాను. బట్ నాకు ఏంటంటే కొంచెం ఏంటంటే అక్కడంటే మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. అవును, ఇప్పుడు మీకు తెలుసు కష్టం, ఎంత కష్టం ఒక వీడియో తీయడం, ఎడిట్ చేయడం, దానికి ఎంత ఖర్చు అవుతుంది. అలాగే ఒక ఫుడ్ వండడానికి నాకు చాలా ఖర్చు అవుతుంది, ఒక ఎడిటర్ కోవడానికి దానికి. సో అవి ప్రాక్టికల్గా నేను కొంచెం ఇప్పుడే సెట్ అవుతున్నాను కాబట్టి చేస్తాను. ఈ మంత్ నుంచే చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాను వ్యూవర్స్. ఫస్ట్ అనకాపూరి చికెన్ చేసి తర్వాత ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఆయన ఛానల్ స్టార్ట్ అయితే ఆయన ఛానల్ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఈ వీడియో ఫస్ట్ చూస్తే దీని నుంచి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో మీకు ఈ 3 months షూట్ అయింది కదా, సో 3 months షూట్ వితౌట్ పేమెంట్ అంటే, సో ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా ఫ్యామిలీని మిస్ అవుతారు. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఎలా ఇవ్వాలి అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్. అవునండి. సో ఇవన్నీ అసలు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? మీకు ఎంత ఈ షోకి ఎన్ని డేస్ ముందు మీరు ముంబై ట్రావెల్ అవ్వాలని చెప్పారు? అసలు మీరు మొత్తం అసలు ఈ ప్లాన్ అంతా ఎలా చేసుకున్నారు ఫైనాన్షియల్గా కానీ అన్ని ఎవ్రీథింగ్? ఫైనాన్షియల్గా అయితే చాలా, మీరు నమ్మరు, చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డాను. ఎందుకంటే నేను ముంబైకి వెళ్ళాలి, జస్ట్ ఒక 10 days ముందు నాకు కాల్ వచ్చింది ముంబైకి రావాలి. ఓకే, వాళ్ళు చెప్పారు ముంబైకి వస్తే 2 to 3 months ఉండాలి. ఏది మీరు అక్కడ క్వాలిఫై అయితే, లేదంటే 1 weekలో వెనక్కి వచ్చేస్తారు. నేనేం చేయాలి? 1 weekలో వెనక్కి వస్తామని చెప్పి, కానీ రావడం మాత్రం ప్యాక్ చేసుకొని రావాలి. 2 monthsకి 3 monthsకి ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పారు. ఓకే, అలా వెళ్ళాలి, ర్యాండమ్గా వెళ్ళేసి 1 weekలో వచ్చేస్తాం అనుకుంటే అవ్వదు. ఒకవేళ ఉండాల్సి వస్తే ఇక్కడ ఇవన్నీ వీళ్ళకి ఫైనాన్షియల్ అక్కడ నుంచి నేనేం చేయలేను. అలాగని చెప్పేసి ఇక్కడ అన్నీ అమ్మేసుకొని వెళ్తే, అన్నీ సెట్ చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఒక 1 weekలో బ్యాక్ వచ్చాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను సెట్ చేసుకోలేను, కోల్పోతాను. ఏదైనా నాకు ప్రాబ్లం, ముందు నీ వెనక్కి పోయి. కానీ నేను నమ్మాను ఎలాగైనా ఉంటాను, అట్లీస్ట్ ఒక top 4 అదే top 6 top 7 దాకైనా ఉంటానేమో అనేసి నేను వెళ్ళాను అనమాట. నా స్టాల్ అమ్మేశాను, ఆహా బీచ్ బైట్స్ నా ఓన్ బ్రాండ్ అమ్మేశాను. తర్వాత నా బైక్ తాకట్టు పెట్టేస్తాను. ఓవరాల్గా అన్నీ చేసి ఇంట్రెస్ట్లు 3 నెలలకి ఇంట్రెస్ట్లు పే చేశాను అందరికి. ఈ 3 నెలల దాకా నా దగ్గర డబ్బులు ఉండవు, వచ్చిన తర్వాత మిగతా డబ్బులు కడతాను. ఇంట్లో వాళ్ళకి 60,000 ఇచ్చాను, నేను ఒక 10,000 పట్టుకున్నాను. ఇలాగే అన్నీ అమ్మేసుకొని స్టాల్ అమ్మేశాను, నా బైక్ తాకట్టు పెట్టేశాను, అన్నీ పెట్టేసి 3 నెలలు అక్కడ ఉంటాను కదా. 3 నెలలు బండి ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. ఇల్లు ఖాళీ చేయించేస్తాను, నేను రెంట్ హౌస్ నాది. ఖాళీ చేసి మా వైఫ్ని పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించాను. అక్కడ ఉన్నానమ్మా,